श्रीमत्काञ्ची मुनिं वन्दे कमलावतिवन्दनं वरदाङ्घ्रिसदासङ्गरसायनपरायणं देवराजदयापात्रं श्रीकाञ्चीपूर्णमुत्तमं रामानुजमुनिर्मान्यं वन्देऽहं सज्जनाश्रयं श्रीनिधिं निधिमपारमर्दिनाम् अर्थिदार्थपरिधानदीक्षितं सर्वभूतसुकृतं दयानिधिं దేవరాజమతిరాజమాశ్రయే. తిరుకచ్చి నంబి అనే పెద్ద ఆయన దేవపెరుమాళనే చెప్పే ఆ వరదరాజ పెరుమాళతో పాటు పూర్తిగా మాట్లాడతారు. ఆయన విగ్రహ పెరుమాళ్. విగ్రహం అంటే ఒక శిలారూపంగా ఉంటుంది. అప్పుడు శిలారూపంగా ఉండే ఆ విగ్రహంతో పాటు ఎట్లా మాట్లాడనవద్ది, విగ్రహం మాట్లాడద్దా. మనం ఇప్పుడు తిరుమలకి వెళ్తాము, శ్రీరంగం వెళ్తాము, ఎన్నో దివ్యదేశాలు వెళ్తాము. వెళ్ళిన దివ్యదేశాలంతా ఆ విగ్రహాలు మాట్లాడుతుందంటే మాట్లాడేది లేదు. అట్లా ఉన్నప్పుడు ఆ విగ్రహం మాట్లాడుతుందంటే అది ఎట్లా చెప్పేది? అయితే 3 దివ్య దేశంలో పెరుమాళ్ళు మాట్లాడారు. ఎవరి దగ్గర మాట్లాడారంటే అందరి దగ్గర మాట్లాడలా. ఒక దివ్య దేశం శ్రీరంగం, ఇంకొక దివ్య దేశం తిరుమల, ఇంకొక దివ్య దేశం కంచి. ఈ మూడు దివ్య దేశ ఆ పెరుమాళ్ళు, శ్రీరంగం పెరుమాళ్ళు సందీప్తి పట్టుకుంటారే. ఆ కాలంలో లైట్లు లేవు, అప్పుడు దీప్తి పెట్టుకుంటారు. ఆ దీప్తి పెట్టుకుంటే ఆయన దగ్గర మాట్లాడినాడు. దాని తర్వాత తిరుమల ఆ శ్రీనివాస పెరుమాళ్ళు ఆయన తొండమాన్ చక్రవర్తి దగ్గర మాట్లాడినాడు. అదే ప్రకారం కాంచి వరదరాజుల పెరుమాళ్ళు ఆయన తిరుక్కచ్చి నంబి దగ్గర మాట్లాడినాడు. అట్లయితే ఎట్లా మాట్లాడారంటే ఆ విగ్రహ రూపంలోనే మాట్లాడారు. అది ఎట్లా స్వామి మాట్లాడను, నోరు తెరిచి మాట్లాడినా నేను ఒకసారి చూడొచ్చంటే మనం చూసేలాగా ఏమంటే భగవత్ సంకల్పం ఏమంటే అర్చా తిరిమేని అంటారు దాన్ని. అర్చ అంటే విగ్రహం. అది పంచలోకంగా ఉండొచ్చు, బంగారుగా ఉండొచ్చు, వెండిగా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, దారుగా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అయితే ఆ విగ్రహాలు మాట్లాడును అనే ఒక సంకల్పం భగవంతుడు పెట్టుకున్నాడు. అయినా కూడా ఆ సంకల్పాన్ని దాటి వీళ్ళతో మాట్లాడినారని పురాణం చెప్తుంది. అదే ప్రకారం పెద్దవాళ్ళు చెప్తున్నారు. అట్లా ఆయనతో కూడా మాట్లాడి ఆ మాట్లాడిన విషయంగా 6 వార్తలు, ఆశ్చర్యమైన 6 వార్తలు. అహమేవ పరంతత్వం దర్శనం భేదయేవ చ ఉపాయేషు ప్రపత్తి స్యాత్ అంతిమస్మృతి వర్జనం వేగావసానే ముక్తి స్యాత్ పూర్ణాచార్య సమాశ్రయ అని చెప్పే 6 వార్తలు. దాంట్లో మొదటి వార్త మనం అనుభవించాము. అహమేవ పరంతత్వం అని, నేనే పరదేవతుడు, ఇంకెవ్వరు లేదు అని ఆయనే చెప్పుకోవాలంటే చెప్పుకోవాల్సిన పరిస్థితి మనం పెట్టేశాం. ఆయనకి చెప్పుకోవాల్సిన పరిస్థితి అనేది లేదు. అయినా కూడా ఆ ప్రకారం మనం పెట్టేశాము. అందువల్ల ఆయన చెప్పుకున్నాడు. మొదట ఏమంటే సిద్ధాంతం తెలవాలంటే ఎవరు పరదేవత, ఏ పరదేవతని మనం పూజించాలని తెలుసుకోవాలి కదా. అందువల్ల మొదట ఆయన ఏం చేశాడంటే నేనే పరదేవత అని చెప్పేశాడు. దాని తర్వాత భేదం సిద్ధాంతమా, అభేదం సిద్ధాంతమా. భేదం అంటే ఏంది? మనం కళ్ళారు చూసే వస్తువున్ని నిజమే, చిత్, అచిత్, ఈశ్వరుడు అని 3 తత్వాలు ఉన్నాయి కదా. ఆ 3 తత్వాలు అబద్ధమా నిజమా అంటే 3 తత్వాలు నిజం అని చెప్పింది అభేదం. అదే భేదం. అది అభేదం కాదు, భేదం. అది అభేదం అంటే లేదు, ఏ తత్వాలు లేదు, బ్రహ్మం ఒకటే ఉండదు, ఒకే తత్వం ఉండదు కదా. మిగతా ఈ తత్వం అంటే నిజమైన ఒక వస్తువు. అట్లాంటి ఆ నిజమైన వస్తువు అనే ఒకటి ఏది? బ్రహ్మం ఒకటే, మిగతా ఏమేం లేదు.
అన్ని అబద్ధాలు. మన కళ్ళారా చూసే ఏ వస్తువు అయినా అబద్ధమే కానీ నిజం కాదు. ఎట్లాంటిది, మనం చాలా దూరంలో చూసినప్పుడు అక్కడ ఏదో నీళ్లు ఉన్నట్టు కనిపిస్తుంది ఎండాకాలంలో. ఆ నీళ్లు నిజంగానే ఉంటుందంటే లేదే. మన దగ్గర పోయిన తర్వాత మనకి దాహం దటికగా ఉన్నా కూడా అక్కడ పోయి ఆ నీళ్లు తీసుకున్నట్టుగా మనకు ఉంటుందంటే లేదండి. అదే ప్రకారంగా అది చూసేదానికి ఎట్లా ఉంటుంది, నీళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది కదా, అయితే నీళ్ళు లేదు కదా. అదే ప్రకారం ఇక్కడ అంది లోకమంతా, ఈ ప్రపంచమంతా ఉన్నట్టు మన కంటికి కనిపిస్తుంది, అయితే నిజంగా లేదు. యథా ప్రకారం అక్కడ ఎట్ట నీళ్ళు లేదో అయితే నీళ్ళు ఉన్నట్టు కనిపిస్తుందో అదే ప్రకారం ఇది ఉంటుందని స్వామి శంకరాచార్య వాళ్ళు చెప్పారు. ఇది అభేదం సిద్ధాంతం అనేది. ఆ రెండు వాక్యార్థాలు మనం చూశాను. నేగనానాస్తి కించన సర్వం కలు ఇదం బ్రహ్మ తజ్జలాన్ని అనుకే ఐదదాక్యం ఇదం సర్వం తత్సత్యం సహాత్మ తత్వమతి శ్వేతకేతు అని చెప్పే వాక్యాలన్నీ ఏం చెప్తుంది, అభేదం సిద్ధాంతం అని చెప్తుంది. అదే భేదం సిద్ధాంతం చెప్తుందండి. ఇది శరం ప్రధానం అమృతాక్షరం హరాహ శరాత్మానౌ ఈశతో దేవయేకక అని ఒక శాస్త్రవాక్యం చెప్తుంది. చలం ఉండదు, అచిత్తు ఉండదు. మన కళ్ళార చూసే వస్తువుని అచిత్తు, దానికంది జ్ఞానం లేదంటాడు. దాని తర్వాత కళ్ళు చూడకుండా ఉండే వస్తువు ఇది చిత్తు. మన అచిత్తైన ఈ శరీరం లోపల ఆ చిత్తైన ఆత్మ ఉండదు. ఆ ఆత్మ ఎట్లా ఉండదు, అనుస్వరూపంగా ఉండదు అని చెప్పి చూసాము. అప్పుడు చిత్త అనే ఒక వస్తువు ఉండదు, అచిత్ అనే ఒక వస్తువు ఉండదు. ఈ రెండు నియమించేదానికి ఎవరున్నాడు, ఈశ్వరుడు అనే పరబ్రహ్మమైన శ్రీమన్నారాయణ ఉన్నాడని చూసాము. అదే వాక్యాన్ని చెప్తుంది. అప్పుడు ఉన్నదని ఒక వాక్యం చెప్తుంది, లేదని ఒక వాక్యం చెప్తుంది. లేదంటే ఏమర్థం, బ్రహ్మం ఒకటే మిగతా ఏది లేదని. లేదు లేదు బ్రహ్మం ఉన్నది, చిత్తు ఉన్నది, అచిత్తు ఉన్నది అని చెప్పే వాక్యం, దానికి వాక్యాలు చెప్తుంది. రెండు వాక్యాలను శాస్త్రం చెప్తుంది. దానికి భేదశ్రుతిని ఒక వాక్యానికి పేరు, అభేదశ్రుతిని ఒక వాక్యానికి పేరు. ఏదంతా లేదు లేదని చెప్తుందో ఆ వాక్యం అదే వేదనలోనే ఉంటుంది. ఏదంతా ఉండాదని చెప్తుందో ఆ వాక్యం అదే వేదనలో ఉంటుంది. అప్పుడు ఈ రెండు ఇదే వేదనలో ఉండాలంటే అప్పుడు దీన్ని ఎట్లా చేయాలంటే దానికి కడగశ్రుతిని ఒకటి ఉండదు. నేను ఎందువల్ల ఇలాగ చెప్పానని అదే వేదమే దీనివల్ల నేను చెప్పాను అని ఒక ప్రమాణం ఇచ్చి దాన్ని సమన్వయం. అట్లంటే దీంట్లో ఏమీ విరోధం లేదు, ఏ విధమైన విరోధం లేదు. ఒకటి చెప్పింది నిజమే, మూడు చెప్పింది నిజమే, చాలా ఉండాలని చెప్పింది నిజమే, ఒకటి ఉండాలని చెప్పింది నిజమే. అట్లయితే ఎట్లా స్వామి వస్తుందంటే దానికిదా ఆ రోజు మనం ఏం చూసాము, కడాన పిరప్పిల్ పల్విరబిప్పెరమాన్ అజాయమానో పగుదా విచాయతే. భగవంతుడు చాలా అవతారం ఎత్తున్నాడు ఒక శాస్త్రం చెప్తుంది. అదే శాస్త్రమే ఆయన ఏం పుట్టేదే లేదే, ఆయన పుట్టడం అనేదే లేదే, ఆయనకి ఏ విధమైన పుట్టడం అనేది లేదనేది శాస్త్రం చెప్తుంది. అప్పుడంటే పుడుతున్నాడా, పుట్టకుండా ఉన్నాడా, పుడుతున్నాడని శాస్త్రం చెప్తుంది. లేదంటే ఆయన పుట్టనే లేదని శాస్త్రం చెప్పింది. పుట్టేది నిజమా, పుట్టకుండా ఉండేది నిజం అంటే రెండుమే నిజమే. ఎట్లా పిరప్పిల్ పల్పిరవిప్పెను అని ఆడవాడు చెప్తున్నాడు. ఆయన పుట్టేది లేదు అని చెప్పేసి ఒక 10 పాసరాలు తోసిన తర్వాతైనా ఆయన పుడతాడని చెప్పిండొచ్చు కదా, వెంటనే పుడతాడంటాడు. స్వామి పుడుతున్నాడా అంటే పుడుతున్నాడు. ఎట్లా పుడుతున్నాడు, మనలాగా పుట్టేది లేదు, పుట్టలేదు మనలాగా పుట్టేది. ఎట్లా స్వామి దీన్ని ఎట్లా చెప్పిన, మనలాగా కర్మం, మన కర్మ ద్వారా పుడుతున్నాము. అయితే భగవంతుడు ఇచ్ఛా ద్వారా, ఇచ్ఛ అంటే ఆయన సంకల్పం చేసుకుంటాడు, ఆయన నిర్ణయిస్తాడు. ఎవరు తండ్రిగా ఉండాలని ఆయన నిర్ణయిస్తాడు, ఎవరు తల్లిగా ఉండాలని ఆయన నిర్ణయిస్తాడు. ఎప్పుడు నేను పుట్టాలని చెప్పి ఆయన నిర్ణయిస్తాడు. ఎప్పుడు నేను పోవాలంటే ఏంది అర్థం, నేను ఈ లోకాన్ని వదిలేసి శ్రీవైకుంఠం పోతాననేది ఆయన నిర్ణయిస్తాడు. అదే ప్రకారం మనం నిర్ణయిస్తున్నామంటే మనం ఎప్పుడు పుడతామనేది మనకు తెలవదు, ఎప్పుడు పోతున్నామనేది తెలియదు. రెండోది మన తల్లిదండ్రులు మనం నిర్ణయించి వస్తామంటే లేదు, ఏది లేదు. అయితే భగవంతుని ఇది ఒక్కొక్కటిని రాముడుగా పుడతాడు, కృష్ణుడుగా పుట్టాడు. రాముడుగా పుట్టినప్పుడు కౌసల్య తల్లిగా ఉండి, దశరథుడు చక్రవర్తి తండ్రిగా ఉండి ఆ నిర్ణయం చేసుకొని పుడతాడు. కృష్ణుడుగా ఉన్నప్పుడు యశోద తల్లిగా ఉండి, దేవకి తల్లిగా ఉండి, వసుదేవుడు తండ్రిగా ఉండి, నందగోపుడు తండ్రిగా ఉండి అని ఆయన నిర్ణయం చేసుకొని ఆయన పుడతాడు. అదే ప్రకారం నా నాయన నాకు తండ్రిగా ఉండి నేను చెప్పుకుంటానంటే లేదే, ఎవరని తెలవదు. పుట్టిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాతనే ఈయనే నాయన, ఈయనే తండ్రి, ఈయన తల్లి, ఈయన చిన్నాయన, ఈయన పెదనాయన, ఈయన ఇట్లాంటోడు అని తెలుసుకుంటాము కదా. అట్లా ఉన్నప్పుడు మనకి ఏం తెలవలేదు. ఎందువల్లంటే మన కర్మ ద్వారా పుడుతున్నాము. అప్పుడు కర్మ ద్వారా పుడుతున్నామంటే ఆ కర్మం భగవంతుడు లేని కాబట్టి
పుట్టేది లేదని చెప్పచ్చు. అట్టయితే రాముడుగా పుట్టినట్టే పుడుతున్నాడు, కర్మ ద్వారా కాకుండా పుడుతున్నాడు. అప్పుడు పుట్టలేదని చెప్పేది నిజమే, పుడుతున్నాడు చెప్పేది నిజమే. అదే ప్రకారం ఒకటి చెప్పేది నిజమే, చాలా ఉన్నది చెప్పేది నిజమే. సరే స్వామి, ఇట్లనే చెప్పుకుంటా ఉంటే దీనికి ఏందా సమాధానం? ఒకటి చెప్పేది నిజం, చాలా చెప్పేది నిజం అంటారు. పుడుతున్నాడు ఇది అర్థమవుతుంది. పుడుతున్నాడు అనేది చెప్పేది నిజమే అర్థమవుతుంది, పుట్టలేదని చెప్పేది నిజం అనేది అర్థమవుతుంది. ఏంటంటే మన కర్మ ద్వారా పుడుతున్నామని తెలుస్తుంది. అయితే మనం పుడుతున్నామంటే పుట్టిన తర్వాత, సరే పుట్టాడే స్వామి, పుట్టిన తర్వాత మనం ఎప్పుడు పుట్టాలని నిర్ణయం భగవంతుడు చేసాడు, మన నిర్ణయం కాదు. పుట్టిన తర్వాత ఎప్పుడు పోవాలనేది భగవంతుడు నిర్ణయం చేస్తాడు. 70, 80, 90 తెలవదు, ఆయన నిర్ణయం చేస్తాడు. ఇట్లా ఉంటే కొంచెం బాగుంటుంది కదా. మనం పుట్టేటప్పుడే పుట్టిందే తెలవదు. పుట్టేటప్పుడు ఇప్పుడంతా వాళ్ళు ఇప్పుడు ఐటీ కంపెనీకి పోతారు చూడండి, గొంతులో ఒకటి తగిలిసుకుంటారు, ఆవులకంతా తగిలిసినట్టు ఒకటి తగిలిసుకుంటారు. తగిలిసుకొని ఒక ట్యాగ్ లాగా ఒకటి పెట్టుకుంటారు. పెట్టుకొని నేను ఇత్తనుడు, నేను ఇత్తండి అని చెప్పి నేను ఈ కంపెనీలో పనిచేస్తాను, ఈ ప్రకారం ఉన్నాను, నా ఐడెంటిటీ కార్డు ఇదని చూపిస్తారు కదా. అదే ప్రకారం పుట్టేటప్పుడు ఒక ఐడెంటిటీ కార్డు భగవంతుడు ఇవ్వాలి. అదేం స్వామి ఐడెంటిటీ కార్డు అంటే? ఏం లేదు, నువ్వు ఈ టయానికి పుట్టేవు, మళ్ళీ ఈ టయానికి నువ్వు పోతావు అని చెప్పి పుట్టినప్పుడే ఐడెంటిటీ కార్డు అట్లా గొంతులో తగిలిచ్చేసి ఇది చూసేస్తే. ఇప్పుడు కూడా కొంతమంది పెద్ద పెద్ద హాస్పిటల్ అంతా ఏం చేస్తారంటే వాళ్ళు చేతుల కంకణం కట్టేస్తారు. అంటే మారిపోయిందంటే తల్లి ఈ బిడ్డ తల్లి ఏదో మారిపోయిందంటే అందువల్ల కంకణం ఇది ఈ నంబరు అని కడతారు. అదే ప్రకారం పుట్టినప్పుడు భగవంతుడే ఒక కంకణం కట్టేయాల. ఈ టయానికి పుట్టాడు, అది మీకు తెలుస్తుంది. ఏదో పుట్టింది మనం చూసిన తర్వాత తెలుస్తుంది. అయితే పోయిన తర్వాతే తెలుస్తుందే కానీ ఈ టయానికి పోతాడని తెలుస్తుందంటే తెలవాల. అది మాత్రం తెలిసేదే లేదు. అది తెలిస్తే చాలా ఆనందంగా ఉండొచ్చు కదా. స్వామి ఈ టయానికి పోతాను, ఇట్లా ఉండాది. మరం సుబర్ మదిలెడుతు మరిమైకే వెరిమైపూండు புறம் சுவர் ஓட்டமாடும் புரளம்போது அறியமாட்டேன் அறம் சுவராகி நின்ற అరంగనార్ కాక్షయ్యాదే అని చెప్పి తొండరబడియాళ్వారు తిరుమాలలో చెప్తున్నారు. ఎప్పుడు పుడతామని పుట్టిన తర్వాత తెలుస్తుంది కానీ పుట్టిన తర్వాత ఎప్పుడు పోతామనేది తెలవనే లేదు. అది ఏమో మనకి తెలిసేదే లేదు. అయితే తెలిస్తే బాగుంటుందంటే ఏమిటంటే తెలిస్తే అందరూ భక్తులు అయిపోతారు. ఎవరు బడికి పోరు, ఎవరు ఏ పనికి పోరు. ఏం స్వామి పోలేదు, డాక్టర్ దగ్గరే పోరు, హాస్పిటల్లో ఉండదు. ఎందుకు ఇది కనుక ఒంటికి వచ్చింది అనుకోండి, నాకు తెలుసును నేను ఈ టయానికి పోసిందని రాసి ఉండదే, నేను ఎందువల్ల పోవాల్సిన పని లేదు. నీ ఈ టయానికి పోతాను తెలిసిన దానివల్ల ఈ పని ఎందుకు చేయాలా, నేనే పోతున్నానే, చేయాల్సిన పని లేదు. అందరూ ఏమైపోతారు, భక్తులు అయిపోతారు. ప్రతి ఒక్కరు నేను భక్తుడైపోయాను అనుకుంటారా. అయితే పెరుమాళేమో అది చూపించేదే లేదు. మనం వచ్చింది తెలుస్తుందే కానీ, వచ్చింది కూడా వచ్చిన తర్వాత తెలుస్తుందే కానీ రాకముందు తెలుస్తుందంటే లేదు స్వామి, మాకు తెలుస్తుంది, మీకు ఆపరేషన్ చేయాలంటే మేము ఒక టైం ఇస్తాము. అందుకు ఎట్లాంటి టైం అంటే ఈ టైం ప్రకారం పుట్టి ఆ జాతకం చాలా గొప్పగా ఉంటుంది, ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పి ఆయన జాతకం ఆయన రాసిస్తాడండి. ఈ ప్రకారం పుకండి, అప్పుడు కత్తి పెట్టని చెప్పండి, ఆ చాకు పెట్టిన తర్వాత అప్పుడు కోసి ఎత్తండి. ఏమిటి ఆపరేషన్ కదా ఇది. న్యాచురల్ డెలివరీ అంటే ఏం చేయను కాదు. అప్పుడు ఆపరేషన్ ఈ నిర్ణయం చేస్తారు కదా, అప్పుడు మేము నిర్ణయం చేసుకుంటాం. నాకు కాదు, అది కూడా కాదు. అది కూడా చెప్తా ఉందంటే ఆ 9 నెలలు 8 నెలలు అయిపోయిన తర్వాత ఏదో ఆప్తి వస్తుంది శిశువుకి, ఏదో ఆప్తి వస్తుంది తల్లికి అని ఒక పరిస్థితి వచ్చిన తర్వాత అది చేస్తున్నారు. అయితే ఆ పరిస్థితి రప్పించేది భగవంతుడా. ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ఈ టయానికి అది కోసి తీసుకోవాలని నిర్ణయించేది, ఆ టైం నిర్ణయించేది భగవంతుడిదా. మనం నిర్ణయించేది కానే కాదు. అప్పుడు పుట్టేదని మనం నిర్ణయించేది కాదు, బయలుదేరిపోయేదని మనం నిర్ణయించేది కాదు. అయితే భగవంతుడు ఈ టయానికి నేను పుడతాను, అట్టయితేమే ఎప్పుడు పుట్టాలో ఆయన నిర్ణయించుకుంటాడు, తల్లి తండ్రిని ఆయన నిర్ణయించుకుంటాడు, మళ్ళా పోయేది ఆయన నిర్ణయించుకుంటాడు. అట్లా ఉన్నప్పుడు ఇతరు చూసేటప్పుడు సరే స్వామి ఇట్లా ఉంటుంది. అప్పుడు మనం పుట్టేది కర్మాధీనం, ఆయన పుట్టేది కృపాధీనం. కృపాధీనం అంటే ఏమర్థం? ఆయన తలుసుకొని ఆయన సంకల్ప ద్వారా పుడతాడు. మనం ఇప్పుడు పోయి ఇక్కడ పుట్టాలా అనుకుంటాడు, మనం అలాగ అనుకుంటామా? ఈ టయానికి నేను పోవాలా, అది పోను కాదు. అది ఈ టయానికి నేను పుట్టాలా, అది కాదు. ఏది మనం పుట్టాలంటే ఈ శరీరం పోవాలి కదా, మళ్ళీ ఏ శరీరం దొరుకుతుందని మనకు తెలియదు కదా, అట్లా ఉంటుంది కదా. అప్పుడు ఈ రెండు ఒకటికొకటి ఆయన పుట్టేది లేదు అని ఒక వాక్యం చెప్తుంది, ఆయన పుడుతున్నాడు ఒక వాక్యం చెప్తుంది. నీ రెండు సరిగా పోయింది కదా. ఎట్లా సరిపోయింది? పుట్టేది లేదనేది మనలాగా పుట్టేది లేదు,
పుడుతున్నాడనేది ఆయన సంకల్పం ద్వారా పుడుతున్నాడనేది. రాముడేమి కృష్ణుడుగా, వరాడుగా, వరాహునుగా, నరసింహుడుగా పుడతాడు కదా. అప్పుడు అదే ప్రకారం ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తాం. ఇప్పుడు దీంట్లో నిర్ణయం అయిపోయింది కదా, పుట్టేది లేదనేది నిజం, పుట్టున్నాడు అనేది నిజం. అదే ప్రకారం బ్రహ్మం ఒకటే అనేది నిజం, బ్రహ్మం కాకుండా మిగతా అంతా ఉండదనేది నిజం. అప్పుడు భేదశృతి చెప్పే వాక్యాలని నిజం, అభేద శృతి చెప్పే వాక్యాలని నిజం. అయితే దీంట్లో శంకరాచార్యులు ఏం చేసుకున్నాడంటే అభేదం తీసుకున్నాడు. అభేదం ఒకటే శాస్త్రం చెప్తుంది, భేదం చెప్పలేదు, వేరే ఏ చెప్పలేదు. అప్పుడు భేదశృతింతో శాస్త్రం చెప్పింది అదే అంటే లేదండి, ఎప్పుడైనా కానీ ఒకటి లేదని చెప్పాలంటే ఎట్లా చెప్పాలి? ఈ వస్తువు లేదు. ఇప్పుడు ఒక ఊరు లేదనుకోండి, ఆ ఊరే లేదు, ఆ ఊరు అట్లాంటి పేరే లేదు. అట్లాంటి పేరే లేదంటే స్వామి ఆ ఊరు లేదని చెప్పను కాదు కదా. అప్పుడు మొదల్లో ఉండాదని చెప్పేసి దాని తర్వాత లేదని చెప్పాలా అని ఆ మాట చెప్పాడు. ఉండాదని ఎట్లా స్వామి చెప్తూ ఉంటే కదా ఉండాలని చెప్పేదంటే లేదని చెప్పాలి కదా. లేదని చెప్పాలంటే ఉండాదని మనమే నిర్ణయించుకోవాలా. మనమే నిర్ణయించుకొని దాని తర్వాత లేదని చెప్పాలా. ఆ ప్రకారంగా శాస్త్రం మొదట ఏం చేసింది? ఉండాదని చెప్పేసింది. అది ఏంది? భేదశృతి. తర్వాత ఏం చెప్పింది? లేదని చెప్పేసింది. ఇది ఎందుకు స్వామి ఉండాదని చెప్పుకొని లేదని చెప్పుకోవాలా? శాస్త్రం అలాంటి అబద్ధాలంతా ఆడదే. శాస్త్రం అనేది నిజమైన మాట చెప్పద్ది, ఏ మాట చెప్పదు. లేని వస్తువును ఉండాదని శాస్త్రం ఏ రకాలను చెప్పదు. లేని వస్తువును ఉండా అని చెప్పేసి ఆనగా నేను ఉండాలని చెప్పేనా, లేదని చెప్పేదాని కోసం ఉండాదని చెప్పాను. ఏ శాస్త్రం ఆయన అట్లా చెప్తున్నాడు. ఎందుకు తిన్నా అలాగ చెప్పదు, అందువల్ల మీరు చెప్పినట్టు కాదు, శాస్త్రం అట్లా కాదు. అప్పుడు దీనికి ఏదా నిర్ణయం? దీనికి ఒక ఉదాహరణ చెప్తాం. ఇప్పుడు అడిగన్నీ ఎవరో పిలిచారు, కృష్ణారా అని చెప్పి పిలిచారు. కృష్ణ రెండింటిని పిలిచారు. రెండింటిని పిలిచిన వెంటనే తిరిగి చూశాను. తిరిగి చూసిన తర్వాత ఆయన పిలిచి ఆయన దగ్గర పోయాను. నన్ను కృష్ణాన్ని పిలిచేవి కదా అన్నాడు. అవునన్నాడు. నేను దగ్గరికి పోయాను. వచ్చేవా అన్నాడు. స్వామి నీ దగ్గర వచ్చేసానండి. నేను నిన్ను పిలిచానా, నీ శరీరాన్ని పిలిచానా, నీ కంట్లు పిలిచానా, నీ చెవుని పిలిచానా, నీ నోరుని పిలిచానా అని చెప్పి అడిగాడు. నాకు సందేహాలు వచ్చింది. ఏంటిరా అది, ఏం తెలవలేదు. దీన్ని ఒకరిని పిలిచానంటే వాళ్ళకి ఆ భగవాన్ కాలుతో నడుచుకొని అట్లా వస్తారు. అది లోకల్లో మనం ప్రత్యక్షంగా చూసినాము. దగ్గర వచ్చిన తర్వాత నేను నిన్ను పిలిచానా, నీ శరీరాన్ని పిలిచానా, నీ కళ్ళు పిలిచానా, నీ చెవులు పిలిచానా, నీ తలకాయలు పిలిచానా అని అంటే, ఏం స్వామి ఇట్లా మాట్లాడుతున్నారో నాకేం తెలియదు. నా తల్లిదండ్రులు పెట్టిన పేరు కృష్ణుని పేరు. ఆ కృష్ణుడిని మీరు నన్ను పిలిచిన తర్వాత నేను వచ్చేసాను అంతే అన్నాను. అట్టయితే ఈ కృష్ణుడు అనే పేరు మీ శరీరానికి పేరా, నీ ఆత్మకు పేరా అని అడిగాడు. ఇది బాగా తెలుసుకుంటేదా ఈ అర్థం తెలుస్తుంది. ఈ కృష్ణుడు అనే పేరు నీ శరీరానికి ఈ పేరా, నీ ఆత్మకి ఈ పేరా అని చెప్పాడు. తీరా అది నాకేం అర్థం కాల, ఏం చెప్పాలా? అప్పుడు శరీరం వేరు, ఆత్మ వేరు మనం మొదటనే చూసేసాము. అట్లముడు శరీరానికి ఈ పేరా, ఆత్మకి ఈ పేరా అంటే ఆత్మ అనేది చాలా శరీరం చేస్తుంది. ఇప్పుడు ఈ ఆత్మ ఈ శరీరం తీసుకుంది. అదే ఈ ఆత్మ దీని ముందు జన్మలో ఏం శరీరం తీసింది మనకు తెలియదు, భగవంతుడికి తెలుసును. అయితే అప్పుడు ఈ శరీరం కాదు, అది వేరే శరీరం. ఏదో ఒక శరీరం, మనుషుడుగా ఉండొచ్చు, మృగంగా ఉండొచ్చు, పాము పల్లి ఏదో ఒకటి ఉండొచ్చు, ఏదో ఒక శరీరం తీసుకుంటుంది. అయితే అప్పుడు ఇదే కృష్ణుడనే పేరు ఉంటుందా? ఉండవు. అప్పుడు ఈ పేరు వచ్చి కృష్ణుడికని లేదు, ఆత్మకు లేదని తెలుసుకున్నాను. కాదు లేదు స్వామి, ఈ పేరు నాకు కాదు, నాకంటే ఈ దానిలో ఏం అర్థం అంటే నేను అనే శబ్దం ఆత్మ అని చెప్పద్ది. బాగా తెలుసుకోవాలి. నేనే అనే శబ్దం ఆత్మ అని చెప్తుంది. నాది అనే శబ్దం శరీరాన్ని చెప్పును. నాది అంటే నా వస్తువు అని అర్థం, నేను అంటే ఆత్మ అని అర్థం. ఇది బాగా తెలుసుకోవాలి. ఏమంటే కొన్ని మందికి నాదికి నేను అనే దానికి అర్థం తెలుసుకోవాలి. నేను అంటే నా ఆత్మ నా ఆత్మ కూడా చెప్పకూడదు, నేనంటే ఆత్మ అని అర్థం. అదే నాది అంటే నా వస్తువు, నా శరీరం అని అర్థం. నా శరీరం చెప్పుకోవచ్చు, నాది వస్తువులు ఏదైతే ఉందో అది అన్నీ నాది అనేది వస్తుంది. అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు నేను అన్నట్టుగా ఇప్పుడు ఆత్మ, ఈ కృష్ణుడు అనే శబ్దం ఆత్మ అని చెప్తుందా శరీరాన్ని చెప్తుందా అని ఆయన అడిగేశాడు కదా. అప్పుడు ఆత్మకి ఈ పేర్లు తెలుసుకున్నాను. అట్టయితే ఏం చెప్పాను? ఆయన దగ్గర చెప్పాను, లేదండి ఆత్మకి పేరు కాదండి, శరీరానికే పేరు, అందువల్ల నేను వచ్చానన్నా.
బాగా తెలుసుకోండి. ఈ శబ్దం తెలుసుకునే అందువల్ల నేను వచ్చానని చెప్పాను. నువ్వు తప్పుగా వచ్చేసావు అన్నాడు. నేను స్వామి చెప్పిన కృష్ణుని ఇంకా పిలిచేవి కదా, అందుకే వచ్చాను అన్నాను. అందువల్ల నేను వచ్చానని చెప్తున్నా. నేనైనా శబ్దం ఎవరిని చెప్తుంది? ఆత్మ అని చెప్తుంది కదా. ఆత్మకి కృష్ణుడు అని పేరా? అవునండి. లేదండి. అప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు? శరీరానికి కదా కృష్ణుడు అనే పేరు. అప్పుడు శరీరం కదా రావాలా? అప్పుడు నువ్వు ఆత్మతోటి ఎందుకు వచ్చావు అని అడిగాడు. తలకాయని ఏం స్వామి ఇది ఏం చెయ్యాలి నాకు అర్థం కాలేదే, నాకేమీ అర్థం కాలేదు, ఇది ఎట్ట ఇది? ఇప్పుడు స్వామి నేను రావాలి, నా శరీరం రావాలంటే ఆత్మ రాకుండా ఎట్లా స్వామి వస్తాను అడిగాను. అట్లయితే ఆత్మ శరీరం రెండు ఒకటే అని అడిగాడు. లేదండి, ఆత్మ శరీరం రెండు ఒకటి కాదు, ఆత్మ వేరు శరీరం వేరు, అది తెలుసుకున్నాను అని. అట్లయితే నేను కృష్ణుడని మీ శరీరాన్ని కదా పిలిచాను. ఎప్పుడు కృష్ణుడని శరీరాన్ని పిలిచాను, మీరు ఆత్మను అక్కడ పెట్టేసి శరీరంతో రావాలన్నాడు. స్వామి అట్లా పెట్టేశారంటే మీరు నలుగురు రావాలని తీసుకుపోయేదానికి నేను రానవదు, నన్ను తీసుకుపోవాలంటే నలుగురు రావాలా అని చెప్పాను. అట్లయితే దీంట్లో ఏం అర్థం వస్తుంది బాగా అర్థం చేసుకోండి. ఏం అర్థం అవుతుంటే అప్పుడు శరీరాన్ని శబ్దం అన్నీ దేని వరకు పోతుంది? ఆత్మ పర్యంతం పోతుంది. శరీరానికి శబ్దం శరీరానికి దా ఈ పేరు, శరీరానికి ఈ పేరు అనేది ఎక్కడ పోతుంది? ఆత్మ పర్యంతం పోతుంది కదా. అయితే ఆత్మకి కృష్ణుడు అనే పేరు లేదు. ఆత్మకి ఏం పేరు? ఆత్మకి కృష్ణుడు అనే పేరు లేదు. అయితే శరీరానికి కృష్ణుడు అనే పేరు ఉంటే కూడా అది ఆత్మ శరీరం పోతుంది కదా. అందువల్ల ఇప్పుడు ఈ శరీరంకి ఈ పేరున్నా కూడా ఆత్మగా అర్థం అని తెలుసుకున్నాడు. సరే దీన్ని ఎట్లా చెప్తారు? శరీరాత్మ భావ నిబంధనమాన సామానాధికరణ్యం అంటారు. దీనిదా సామానాధికరణ్యం అంటే భిన్న ప్రవృత్తి నిమిత్తానాం శబ్దానాం ఏకస్మిన్ అర్థే వృత్తికి సామానాధికరణ్యం. ఇది మిమ్మల్ని ఏం కష్టపెట్టిస్తాను స్వామి, ఏ రోజో చెప్తున్నారు, అది ఏంది నాకు అర్థం కాలేదు అని అనుకోబాకండి. ఏం కష్టపెట్టిస్తాను నేను చెప్తాను చూడండి. ఏంటంటే భిన్న ప్రవృత్తి నిమిత్తానాం శబ్దానాం ఏకస్మిన్ అర్థే వృత్తికి సామానాధికరణ్యం అంటారు కదా. సామానాధికరణ్యం అంటే ఏంది? మన అనుకున్న మారే సామానాధికరణం అంటే చాలా విశేష్యాలు, ఒక విశేష్యాన్ని చెప్తే దానికి సామానాధికరణ్యం అని పేరు. ఆ ప్రకారం చెప్పాడు. ఇప్పుడు శరీరం ముక్కు ఉండాది, చెవు ఉండాది, అదే ప్రకారం నోరు ఉండాది, కళ్ళు ఉండాది, తలకాయ ఉండాది, ఇది అన్నీ ఉండాది. ఇప్పుడు కృష్ణుడిని చెప్పాడు కదా, ఆ కృష్ణుడి శబ్దం శరీరాన్ని చెప్తుందని చెప్పాను కదా. అయితే ఆత్మ పర్యంతం పోతుందని చూసాం కదా. అప్పుడు శరీరాన్ని చెప్తుందంటే ఆ కృష్ణుడు అనే శబ్దం నోరుని చెప్తుందా, చెవుని చెప్తుందా, కళ్ళు చెప్తుందా, తలకాయని చెప్తుందా? స్వామి ఇదన్నీ కలిపిందిదా స్వామి శరీరం? ఇది ఒకటే కాదు, ఏదైతే నాకు అవయవాలు ఉండదో అన్ని అవయవాలు కలిపిందిదా శరీరం అని చెప్పారు. అప్పుడు అన్ని అవయవాలు కలిపింది శరీరం అంటే అప్పుడు శరీరం లోపల కళ్ళు, చెవు, ముక్కు, నోరు, తలకాయి, చేతులు, కాళ్ళు అన్నీ ఉండాలి కదా. ఇప్పుడు పేరు పెట్టి పిలిచారు, పిలిచిన తర్వాత శరీరం మొత్తంగా ఇది తెలుస్తుంది, శరీరం మొత్తానికి ఆ పేరు తెలుస్తుంది. అట్లయితే కళ్ళు చెవు రెండు ఒకటే కాదు, కళ్ళు వేరు చెవు వేరు. నోరు తలకాయ రెండు ఒకటే కాదు, నోరు వేరు తలకాయ వేరు. కాళ్ళు చేతులు రెండు ఒకటే కాదు, కాళ్ళు వేరు తలకాయ వేరు. అట్లయితే ఎట్టండి మీరు మొత్తం ఎంత ఒకటే శరీరం అని చెప్తున్నారంటే? స్వామి దీనికి పేరు శరీరం, శరీరం చెప్తుంది. అప్పుడు ఈ అన్ని శబ్దాన్ని చేర్చి ఈ శరీరంలో ఏమేమి ఉండదో అన్ని చేర్చి ఏం చెప్తుంది? కృష్ణుడు అనే పేరు చెప్తుంది కదా. అప్పుడు కృష్ణుడు అనే పేరు చెప్పినప్పుడు కృష్ణుడనే ఒక పేరు చెప్పింది, అందువల్ల ఒక పేరు చెప్పిండాల. కన్ను అనేది ఒక వస్తువే చెవు, చెవు అనే వస్తువే నోరు, నోరు అనే వస్తువే చేతులు అని చెప్పనవద్దా? చేతులు వేరు, నోరు వేరు, కళ్ళు వేరు, తలకాయ వేరు, దాంట్లో సందేహం లేదు. అయితే అప్పుడు ఇడదీసి చూస్తే ఇది వెవ్వేరు 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 వేరు వేరు వేరుని వస్తుంది. అయితే ఒకటిగా చూస్తే కృష్ణుని వస్తుంది. బాగా తెలుస్తుందా? ఒకటిగా చూస్తే శరీరంగా చూస్తే ఒక్కటిని వస్తుంది. అయితే శరీరంలో కొన్ని ఉండే అవయవాలు చూస్తే కళ్ళు వేరు, చెవులు వేరు, నోరు వేరు అని చేస్తుంది. అప్పుడు ఇది అన్ని వేరు వేరు వస్తే కూడా శబ్దం ఒకటే చెప్పచ్చు కదా, ఒకే శబ్దంగా చెప్పచ్చు కదా. దీనికిదా విశిష్టం అని పేరు. విశిష్టం అంటే ఒకటిని చూస్తే ఒకటిగా చెప్పను,
చాలా వస్తువులు ఉండాలని చూస్తే చాలా వస్తువులు తెలిపిస్తుంది. ఇప్పుడు ఒకటి అని చూస్తే కృష్ణుడు అని ఒకటిని చూస్తే ఆ పూర్తిగా ఆ తిరిమేని అంటే ఏమర్థం, ఆ శరీరం పూర్తిగా తెలుస్తుంది. అదే ఆ కృష్ణుడిని శబ్దం లోపల దూరి ఆయన కళ్ళు, ఆయన చెవు, ఆయన నోరు అని సపరేట్గా చూస్తే ఓ ఇది వేరు అది వేరు అని పూర్తిగా తెలుస్తుంది. అదే ప్రకారంగా ఇప్పుడు చిత్తు అచిత్తు కొంచెం మీరు ఇక్కడే గుర్తు పెట్టుకొని వింటేదా దీనికి అర్థమవుతుంది. ఇది చాలా గొప్పైన విషయం, సామాన్య విషయం కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి విషయం తెలుసుకోవాలంటే స్వామి అక్కడ పొయ్యి మీద ఏదో పెట్టేసి వచ్చినాను, ఆ టైంలో కొంచెం వింటామని చెప్పి వచ్చితే ఏం అర్థం కాదు. మీ మీద నేను కోపం చేసుకోలేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఏమంటే మనకి పూర్ణంగా మన మనసు ఇక్కడ ఉంటేదా ఇది అర్థమవుతుంది. ఇది మనం అనుకున్నట్టు ఊరికే సామాన్యమైన ఒక పాఠం దా స్వామి స్కూల్లో చెప్పిస్తారు, బడికి పోతా చెప్పిస్తారు, కాలేజీ పోయి చెప్పిస్తారు, అలాంటి పాఠం కాదు. సంప్రదాయం అనేది, శాస్త్రం అనేది చాలా గొప్పది. అంత జ్ఞానం ఉండేటోళ్ళు ఇంకా నేను తెలుసుకోవాలా అనే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందువల్ల ఇప్పుడు ఈ శరీరం అని అనుకుంటే ఒకటే. అయితే ఆ శరీరం లోపల కళ్ళు వేరు, చెవు వేరు, నోరు వేరు, చేతులు వేరు, కాళ్ళు వేరు అనుకుంటే ఒకటోటి సపరేట్గానే ఉంటుంది. అదే ప్రకారం చిత్తు అచిత్తు అని చూస్తే వేరుగా. అయితే ఈ చిత్తు అచిత్తు ఈ రెండును భగవంతుడికి శరీరంగా ఉండాలని చూస్తే భగవంతుడు ఒకటే, బ్రహ్మం ఒకటే, మిగతా ఏం లేదు. బ్రహ్మం తప్ప మిగతా ఏం లేదని చెప్తే తప్పు లేదు. ఇప్పుడు కృష్ణుడు తప్ప వేరెవరు ఏం లేదండి అని చెప్తే ఏం లేదండి. కృష్ణుడికి చెవు ఉండాది, నోరు ఉండాది, కళ్ళు ఉండాది, చేతులు ఉండాది, కాళ్ళు ఉండాలంటే ఉన్నది. అప్పుడు ఒక్కటిని చెప్పచ్చు, చాలా ఉండాలని చెప్పచ్చు. అదే ప్రకారం ఇక్కడ చిత్తు అనే మనం చూసే ఆత్మ అని చెప్పుకోవచ్చు. అచిత్ అనే మన కళ్ళారు చూసే ఏ వస్తువు అయినా ఆ వస్తువును ఉండాలని చెప్పచ్చు. ఇది రెండు వస్తువులు ఏమైందంటే భగవంతుడికి శరీరంగా ఉంటుంది, ఈశ్వరుడికి శరీరంగా ఉంటుంది. అప్పుడు ఈశ్వర శరీరంను చూస్తే ఈశ్వరుడు ఒకటే అని చెప్పుకోవస్తున్నాం. అయితే ఈశ్వరి శరీరం ద్వారా దాన్ని ఎడదీస్తే ఏమవుతుంది, ఇదో చిత్తు తెలుస్తుంది, ఇదో అచిత్ తెలుస్తుంది. యథా ప్రకారం ఇదే కృష్ణుడికి కళ్ళు సపరేట్గా ఉండదు, చెవు సపరేట్గా ఉండదు, నోరు సపరేట్గా ఉండదు, తెలుస్తుంది కదా. లేదండి ఆయన కృష్ణుడు ఒకటిగా చూస్తే కృష్ణుడు ఒకటే. అదే ప్రకారం అప్పుడు దీనిదా విశిష్టం అంటారు. విశిష్టం అంటే అన్ని కలిపేది. విశిష్ట బ్రహ్మం దాని ద్వైతం అంటే రెండు, అద్వైతం రెండు లేదు ఒకటి. విశిష్ట అద్వైతం అంటే అన్ని కలిపిన దాంట్లో అద్వైతం, అదిదా విశిష్టాద్వైతం. బాగా తెలుసుకోండి. విశిష్ట అద్వైతం ఈక్వల్ విశిష్టాద్వైతం. విశిష్టం అంటే ఏంది, అన్ని కలిపింది. అన్ని కలిపిన తర్వాత ఆ కలిపిన వస్తువుకి ఒకటి, ఇది చిత్తు అచిత్తు కలిపిన ఈశ్వరుడు ఒకటే, మిగతా ఎవ్వరు లేదు చెప్పుకోవచ్చు. అదే శాస్త్రం చెప్తుంది, అభేద శాస్త్రం, అభేద శృతి అన్నీ అదే చెప్తుంది. లేదండి ఈశ్వరుడి శరీరం లోపల చిత్తు ఉండాది, అచిత్తు ఉండాది, మీరు బాగా ఎడదీసి చూస్తే అది ఏం చెప్తుంది, భేద శృతి చెప్తుంది. అప్పుడు చిత్తను అచిత్ అనేది ఉన్నది. అదే ప్రకారం ఈ ప్రకారం దీనిదా శరీరాత్మ భావం చెప్తారు. అప్పుడు శరీరాత్మ భావం చెప్పినప్పుడంతా ఏమొస్తుంది బాగా తెలుసుకోండి. శరీరాత్మ భావం చెప్పినప్పుడంతా మనమందరూ భగవంతుడికి శరీరంగా ఉన్నాము, భగవంతుడికి శరీరంగా ఉన్నాము. భగవంతుడు ఆత్మగా ఉంటాడు. అదే నేను కృష్ణుడిని చెప్పినప్పుడు కృష్ణుడు అనే శబ్దం లోపల శరీరం పూర్తిగా ఉంటుంది. ఓ కృష్ణుడు అంటే అప్పుడు శరీరం ఒకటేనా, శరీరం లోపల ఎన్ని అవయవాలు ఉండదు, కళ్ళు ఉండదు, ముక్కు ఉండదు, నోరు అన్నీ ఉన్నాయి కదా. అదే ప్రకారం భగవంతుడి శరీరంలో ఈ చిత్ అనే ఈ జీవాత్మ, అచిత్ అనే కళ్ళార చూస్తే ఈ జ్ఞానం లేని వస్తువు రెండు ఆయన శరీరంలో ఉండేదానివల్ల అది రెండు కలిపిన దానివల్ల బ్రహ్మం ఒకటే అని శాస్త్రం చెప్తుంది. అప్పుడు బ్రహ్మం ఒకటే అని శాస్త్రం చెప్తుంది. అప్పుడు ఒకటిగా ఉండాలంటే లేదు విడదీస్తూ తెలుస్తుంది, చిత్తు వస్తుంది అచిత్తు వస్తుంది. ఏదే ప్రకారం నన్ను పిలిచినప్పుడు ఈ ప్రమాణం మీరు పూర్తిగా అర్థం చేసుకుంటేదా అది తెలుస్తుంది. అంటే శాస్త్రవాక్యం అనేది మనకు కొంచానికి అర్థం చేసేట్టుగా అది చెప్పదు. ఆళ్వార్ల పాసరం
బాగా మనకి వినేట్టుగా పూర్తిగా వచ్చేట్టుగా ఉంటుంది. అయితే శాస్త్రవాక్యాలు ఉంటుంది, అది ఎట్లా ఉంటుంది అంటే అట్లనే మూసి 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 చెప్తా ఉంటుంది. మామూలుగా జాగ్రత్తగా మూసి మూసి పెడుతుందంటే అటుతే తప్పు తప్పుగా చెప్తుంది అర్థం కాదు, అది బాగా చెప్తుంది. మనకి ఆ మాత్రం జ్ఞానం లేదు, దాన్ని అర్థం చేసుకున్న జ్ఞానం లేదు. శాస్త్రం పరిపూర్ణంగా చెప్తుంది, ఇది కరెక్ట్, ఇట్లా ఉండాలా, అట్లా ఉండాలా, అట్లా ఉండాలా, ఈ ప్రకారం చెయ్యాలా, ఇది చిత్తు, ఇది అచిత్తు, ఇది ఈశ్వరుడు, ఈశ్వరుడు విశిష్ట బ్రహ్మం అని చెప్తుంది. అయితే మనకు అర్థం కాలేదు, అందువల్ల ఆ అర్థమైనట్టు పెద్దవాళ్ళు నిర్ణయించారు. ఆ నిర్ణయం ప్రకారం ఏం చెప్తుంది, చిత్తు వేరుదా, అచిత్తు వేరుదా, ఈశ్వరుడు వేరుదా. అప్పుడు భేదం అనే చెప్తే వాక్యార్థాలు నిజమే, అభేదం అనే చెప్తే వాక్యార్థాలు నిజమే. ఎట్లా స్వామి నిజం అంటే, అభేదం అంటే బ్రహ్మం ఒకటే మిగతా ఏం లేదు అని చెప్పేది ఏమంటే, ఇది అన్నీ కలిసినది బ్రహ్మం ఒకటే. ఇది చిత్తనే జీవాత్మ, అచిత్తనే ఏంది ఈ కళ్ళారు చూసే జ్ఞానం లేకుండా ఉండే వస్తువులు, ఇదన్నీ కలిపింది దాంట్లో బ్రహ్మ శరీరంలో. ఆ బ్రహ్మ శరీరంలో కలిపిన ఆ బ్రహ్మం ఒకటే. దానికి ఏం చెప్తారు, కలిసిన బ్రహ్మం ఒకటే, దానిదా విశిష్ట అద్వైతం, విశిష్టాద్వైతం, విశిష్టాద్వైతం, విశిష్టాద్వైతం. అటంటే ఏమర్థం, కలిసిన బ్రహ్మం ఒకటి. ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను, ఇది ఇట్లా మీరు బాగా అర్థం చేసుకోవచ్చు. అద్వైతానికి విశిష్టాద్వైతానికి ఏం తేడా స్వామి, మీకు ఒక లైన్లో చెప్పాలి, అట్టదా మీరు సామర్థ్యం చూడాలి. అద్వైతానికి విశిష్టాద్వైతానికి బ్రహ్మం ఒకటే అని చెప్పేది అద్వైతం, కలిసిన దాంట్లో బ్రహ్మం ఒకటే అని చెప్పి విశిష్టాద్వైతం. బ్రహ్మం ఒకటే అని విశిష్టాద్వైతం చెప్తుంది, బ్రహ్మం ఒకటే అని అద్వైతం చెప్తుంది. అయితే బ్రహ్మం ఒకటే మిగతా ఏం లేదు అని చెప్పేది అద్వైతం, కలిసిన దాంట్లో బ్రహ్మం ఒకటే అని చెప్పేది విశిష్టాద్వైతం. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి తెలుస్తుందా, ఈ పరిస్థితిదా ఇక్కడ చెప్తుంది. బ్రహ్మం ఒకటే అనేది ఏంటి, బ్రహ్మం తప్ప మిగతా ఏం లేదు, ఏది లేదు అని ఒక వస్తువు వచ్చేద్దా అది. అప్పుడే ఏమర్థం, బ్రహ్మంతో పాటి చిత్తు ఉండాది, అచిత్తు ఉండాది అని అర్థం. అదే ప్రకారం దగ్గర చెప్తారు. అప్పుడు కలిసిన బ్రహ్మానికి రెండోది లేదు అని చెప్పేది విశిష్టాద్వైతం, బ్రహ్మానికే రెండోది లేదు అని చెప్పేది అద్వైతం. ఇది బాగా మీరు రాసి పెట్టుకోవాలి. బ్రహ్మానికే రెండోది లేదు అద్వైతం, కలిసిన బ్రహ్మానికి రెండోది లేదు విశిష్టాద్వైతం. ఈ రెండు వాక్యాలు రాసుకున్న, దీన్ని బాగా డెవలప్ చేశారంటే అప్పుడు అద్వైతం అంటే ఏంది, విశిష్టాద్వైతం అంటే ఇది పూర్తిగా. ఇప్పుడు అదిదా భేదశ్రుతి, అభేదశ్రుతి. భేదశ్రుతి అంటే ఏంది, చిత్తు అచిత్తు ఈశ్వరుడు ఉన్నాడు. అభేదశ్రుతి అంటే ఏమి, ఎవ్వరు లేదు, బ్రహ్మ ఒకటే మిగతా అంతా లేదు. ఆ బ్రహ్మానికి రూపం ఉండదా, రూపం లేదు. ఆ బ్రహ్మానికి తిరిమేని ఉండదా, తిరిమేని లేదు, ఏది లేదు అని చెప్పే ఒక విషయందా ఈ విషయం. అందువల్ల ఇది తెలుసుకోవాలి. అట్లాంటి ఒక విషయందా ఇప్పుడు చెప్పాడు. ఇప్పుడు సరి స్వామి ఇట్లా చెప్పారే, అప్పుడు ఆ శంకరాచార్య వారు చెప్పిన ఆ విషయం నిజమా అబద్ధమా అది తెలుసుకోవాలి కదా. ఆయన చెప్పింది బ్రహ్మం ఒక్కటే చెప్పాడు. బ్రహ్మం ఒక్కటే అని చెప్పిన తర్వాత ఆ బ్రహ్మం తప్ప మిగతా ఏం లేదని చెప్పేశాడు. బ్రహ్మం తప్ప మిగతా ఏం లేని చెప్పాడు. సరే స్వామి, బ్రహ్మం తప్ప మిగతా ఏం లేని చెప్పారు కదా, ఇది ఎట్లా ఆయన చెప్పాడు అది తెలుసుకోవాలి. ఈయన ఎట్లా చెప్తున్నాడు ఇది తెలుసుకోవాలి. లోకంలో చాలా ఉండాదని తెలుసుకుంటే ఆయన ప్రకారం, శంకరాచార్య ఆయన స్వామి ప్రకారం లోకంలో చాలా ఉండాదని తెలుసుకుంటే సంసారం చాలా లేదు, బ్రహ్మం ఒకటే సత్యం, మిగతా అంతా భ్రాంతి. భ్రాంతి అంటే ఇంగ్లీష్ భ్రాంతి కాదు, భ్రాంతి అంటే మనం చూసేటప్పుడు అట్నే ఒకలాగా అట్నే మయక్కంగా అయిపోద్ది కదా, ఆ భ్రాంతి. అట్లంటే భ్రమం, భ్రమం. ఆ భ్రమం వల్ల మనం మిగతా అంతా ఉండాది 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 అనుకుంటాము. లేదు, పరమాత్మ జీవాత్మ రెండు ఐక్యమైపోయేది. మనం చూసాము కదా, మన తిరుపానాడు వారి విషయంలో అదే ప్రకారం ఆండాల విషయంలో చూసాము కదా, ఐక్యమైపోతే అదే మోక్షం, అది అద్వైతుంది. అదైతేమే శంకరాచార్య బ్రహ్మం తప్ప మిగతా ఏం లేదు. అయితే ఇదంతా తెలుస్తుందే, మిగతా అంతా తెలుస్తుందే స్వామి అంటే తెలిసేది ఎట్లా, హైవేస్లో పోతా ఉన్నప్పుడు నీళ్ళు ఉండాలని తెలుస్తుంది కదా, అదే ప్రకారం దగ్గర పోతే నీళ్ళు కనిపిస్తుందా, కనిపించలేదు కదా, అదే ప్రకారంగా ఇది. అప్పుడు ఏం చెబును, అప్పుడు ఏం చెప్తేది, ఇది ఎట్లా స్వామి తెలుసుకునేది, ఏం లేదు
శాస్త్రవాక్యం చెప్తుంది. శాస్త్రం ఏం చెప్తుంది? ఈ ప్రకారం నువ్వు ఒక్కటేం తెలుసుకో, ఒక్కటేం తెలుసుకుంటావంటే నీకు మోక్షం, మిగతా అంతా చాలా ఉడ్డాన్ని తెలుసుకుంటే నువ్వు సంసారం. దీనికి ఏం చెప్తున్నారు తెలుసా శంకరాచార్య స్వామి వారు? వాక్యజన్య వాక్యార్థ జ్ఞానం. ఆ వాక్యజన్య వాక్యార్థ జ్ఞానం వల్ల మనకి మోక్షం దొరుకుతుంది. అట్లంటే ఏం చెప్తుంది? ఆ శాస్త్రం వచ్చి చెప్తుందంటే, ఏ జీవుడంతా చెప్పలేదు, ఊరికి మీకు అర్థమయ్యేట్టుగా నేను చెప్తున్నాను. అంటే జీవుడే లేదా? వాళ్ళ ప్రకారం ఏముంటాయి? బ్రహ్మ ఒకటే, బ్రహ్మ ఒక్కటే ఉండాది, మిగతాంతా తలుసుకోబాక ఏది లేదు. తలుసుకున్నామంటే నువ్వు సంసారంలోనే పడి ఉంటావు. అందువల్ల తలుసుకోకుండా బ్రహ్మ ఒకటే చెప్పుకో అని చెప్పిన తర్వాత ఆ బుద్ధి నాకు వచ్చేస్తుంది కదా. వచ్చేసిన తర్వాత నేను మోక్షానికి పోతాను. మోక్షం అంటే ఏందండి? అద్వైతుల ప్రకారం మోక్షం అంటే ఏంది? అద్వైతం అంటే శంకరాచార్య ప్రకారం మోక్షం అంటే మనం అనుకున్న వాడు శ్రీవైకుంఠం పోయేది కాదు. ఏమిటి? వాళ్ళకి ఏమీ లేదే, ఈ ప్రపంచం లేదు, శ్రీవైకుంఠం లేదు, ఏది లేదు. అయితే వైకుంఠం ముక్కోటి ఏకాది ఇంత పోతున్నారంటే పోతున్నారు, అది వేరే. అదే చెప్పింది, శుద్ధ అద్వైతంగా ఉండేటోళ్ళు ఇప్పుడు ఎవరన్నా ఒకరు ఉండారంటే తలవల. శంకరాచార్య ఆయన సంప్రదాయం చాలా గొప్పైన సంప్రదాయం. అయితే ఆ ప్రకారం ఉండేటంటే అప్పుడు శ్రీవైకుంఠం అనేది ఆయన ఒప్పుకోలేదు, లేదు. అట్టయితే మోక్షం అంటే ఏంటి? నేనే బ్రహ్మం అని అనుకుంటే మోక్షం. అట్టయితే నేను బ్రహ్మం కాదు, నేను ఒక జీవాత్మ, ఇది లోకమంతా ఉండాలి, ఇదంతా ఉండాలి అంటే నేను సంసారంలో పడిపోతాను, నేనే జన్మం. దీన్ని ఏం చెప్తుంది? వాక్యజన్య వాక్యార్థ జ్ఞానం కావాలా. వాక్యజన్య వాక్యార్థ జ్ఞానం అంటే ఏమేం జ్ఞానం? అప్పుడు అభేద శుద్ధి చూశారు కదా. ఐతదాఖ్యం ఇదం సర్వం తత్సత్యం తవాత్మ తత్వమతి శ్వేతకేతు. ఏ శ్వేతకేతు? నువ్వు లోకంలో ఏం లేదని తెలుసుకున్నావు కదా, నువ్వు ఒక్కటే ఉండవని తెలుసుకున్నావు కదా, బ్రహ్మ ఒకటే, మిగతా ఏం లేదు. ఆ వాక్యం శాస్త్రం చెప్తుంది. ఆ వాక్యం శాస్త్రం చెప్పిన తర్వాత అది పూర్ణంగా వింటాడు. వినిన తర్వాత నేనే బ్రహ్మం, నాకు ఓర్లేదు, నేనే బ్రహ్మం, నేనే బ్రహ్మం అని చెప్తారు. ఇప్పుడు నేనే బ్రహ్మం, నేనే బ్రహ్మం అని చెప్పుకుంటున్నాను. తిరుమలలో ఏడుకొండలవాడు ఉన్నాడు, నేనే ఏడుకొండలవాడు. శ్రీరంగంలో రంగనాథుడు ఉంటాడు, నేనే రంగనాథుడు. బాగుంటుందా? ఏం స్వామి ఆయన ఎవరు, నే ఎవరుంటే అటుగా చెప్తాను. నేనే బ్రహ్మం, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఇది అద్వైతుల వాదం. అహం బ్రహ్మాస్మి అంటారు. అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మం. అహం బ్రహ్మాస్మి అనేది నాకు అర్థమే వేరు. నేనే బ్రహ్మం, నేనే బ్రహ్మం అంటే ఏమంటే నువ్వు బ్రహ్మానికి శరీరంగా ఉండవు. శరీరాన్ని శబ్దం అన్నీ ఆత్మ పర్యంతం పోతుందని చూసాము కదా. ఇప్పుడే ఎట్లా చూసాము? కృష్ణయ్య నేను పిలిచిన తర్వాత ఆత్మకి కృష్ణయ్య అని పేరు లేదు, శరీరానికి కదా కృష్ణయ్య అని పేరు. అయితే ఆత్మతో పాటు వచ్చాను కదా. అప్పుడు ఆత్మతో పాటు వచ్చానంటే ఏమర్థం? అప్పుడు ఈ ఏ శబ్దం శరీరాన్ని చెప్తుందో ఆ శరీరాన్ని చెప్తే శబ్దాలన్నీ ఆత్మ పర్యంతం పోతుంది. అయితే ఆత్మగా పేరు లేదు, ఆత్మ పర్యంతం పోతుంది అని చెప్తాను కదా. ఇప్పుడు నేనే బ్రహ్మం అంటే ఏమర్థంటే నేను భగవంతుని శరీరం కదా. అప్పుడు నా పేరు చెప్పారు, నా పేరు చెప్పిన తర్వాత నేను భగవంతుడి శరీరం. అప్పుడు భగవంతుడి శరీరాన్ని చెప్పేశారు. అప్పుడు భగవంతుడి శరీరాన్ని చెప్పిన శబ్దం భగవంతుడు ఆత్మ పర్యంతం పోతుంది కదా. అందువల్ల నేనే అహం బ్రహ్మాస్మిని ఒక ఆ శబ్దాన్ని బాగా శాస్త్రం ఇచ్చిందే కానీ నువ్వే బ్రహ్మం అని చెప్పే ఒక అర్థం కాదు. కొంచెం ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అట్లా ఉన్ని సరే స్వామి, ఇప్పుడు ఇది చెప్తుంది కదా. ఈ ప్రకారం చెప్పిన తర్వాత ఆ వాక్యజన్య వాక్యార్థ జ్ఞానం, ఆ వాక్యజన్య వాక్యార్థ జ్ఞానం చెప్పిన తర్వాత ఏమవుతుందంటే ఓ ఇది బాగుండాలి, ఇది బాగుండాలి, ఇది బాగుండాలి, ఇది బాగుండాలి. ఈ శబ్దం చోలు వినిన తర్వాత నేను ఇంక వేరే ఏం కనిపించదు, లోకం కనిపించదు, ఏం కనిపించదు, అట్లనే ఉంటాను, వేరే ఏం కనిపించదు అని చెప్తారు. దీనికిదా అభేద జ్ఞానం పేరు. ఈ అభేద జ్ఞానం వస్తే అట్లా దీనికి ఏం చెప్తారంటే దీనికి శంకరాచార్యులు ఒక దృష్టాంతం చెప్తారు. దృష్టాంతం ఉదాహరణ చెప్తారు. ఆ కాలంతో గుళ్ళో కైంకర్యం చేసేటోళ్ళు వెళ్తూ ఉంటారు. కోయిల్లో పోయి కైంకర్యం చేసి అర్చక స్వామి కైంకర్యం చేసి వచ్చాడు. కోయిలు తాళం వేసుకొని వచ్చేసాడు, బీగముద్ర వేసేసి వచ్చాడు. వచ్చేసిన తర్వాత దాన్ని ఆ కాలం ఎంత పెద్దదిగా ఉంటే పైన భుజం మీద వేసుకుంటారు. కొన్ని మందిలో చూసింటారు పెద్ద పెద్ద బీగాలంతా ఇంత పెద్దదిగా ఉంటుంది. దాంట్లో ఆ చైన్ అంతా వేసి పైకి వేసుకుంటారు.
ఆ ప్రకారం వేసుకొని పైకి వేసుకొని ఇంటికి వచ్చేసాడు. రాత్రి అయిపోయింది, 8-9 గంటలకి ఇచ్చేసి భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత ఆయనకి ఏదో డౌట్ వచ్చింది. బీగం ఎక్కడే పెట్టేసాను, ఎక్కడ పెట్టాను తెలవలేదు, ఏం చేసేది వెతుకుతున్నాడు. రేపు తెల్లారితే నేను పోయి సుప్రభాతం పోవాలని, గుడి తెలియాలని, ఎక్కడ పెట్టేసాను తెలవలేదని వెతుకుతున్నా ఉన్నాడు. అప్పుడు కొడుకు వచ్చాడు. ఏనైనా ఏమైంది అంటాడు. బీగం ఎక్కడ పెట్టేసాను రా, ఎక్కడ పెట్టాను తెలవాలా, నాకు ఎక్కడో రేపు తెల్లారితే గుడికి పోవాలా, ఎక్కడో పెట్టేసాను, నాకు మతిపరుపు జాస్తి అయిపోయింది, నేను ఏం చేసేది అంటాడు. అప్పుడు కొడుకుని ఎతుకుతున్నాడు. నాయన ఇదో ఉండదే, నీ భుజం మీద వేసుకున్నావని చెప్పేశాడు. భుజం మీద వేసుకొని ఎతుకుతున్నావు అంటాడు. ఇప్పుడు భుజం మీద ఆ బీగాలు కొత్తగా వచ్చిందా? లేదు, ఉన్నది. అయితే భుజం మీద ఉన్నదని ఎవరో ఒకరు చెప్పారు కదా, కొడుకు చెప్పాడు కదా. కొడుకు చెప్పిన తర్వాత ఓ ఇదే ఉండదే, కనిపించిందే అంటాడు కదా. అదే ప్రకారం బ్రహ్మం ఒకటే, మిగతా ఏం లేదని శాస్త్రవాక్యం భుజం మీద ఉన్నట్టు ఆ కొడుకు చెప్పినట్టు చెప్తుంది. బ్రహ్మం ఒకటే. వాక్యజన్య వాక్యార్థ జ్ఞానం. వాక్యజన్య వాక్య ఈ శబ్దం నేదా చెప్పాలి. స్వామి ఇది తెలుగులో చెప్పను కాదా, సంస్కృతంలో చెప్తారంటే దీన్ని సరిగా రాదు. దీని అరవల్లో చెప్పను కాదు, తెలుగులోనే చెప్పను కాదు. కొన్ని శబ్దాలన్నీ ఏమేం ఆ భాషలో పెట్టున్నారో ఆ భాషకి అది సరిగా వచ్చినా కానీ లేదు నాకు మాతృభాష తెలుగు భాషగా ఉన్నది, అందువల్ల ఆ తెలుగు భాష దీన్ని కొంచెం తిప్పి చెప్పుకుంటామంటే కొంచెం అర్థం కొంచెం మారిపోద్ది. కొన్ని శరణాగతి అని ఒక శబ్దం ఉండదు కదా, ఆ శరణాగతి ప్రభక్తి ఈ శబ్దాలంతా సంస్కృత శబ్దం. దీనికి ద్రావిడ భాషలో పూర్తి అయిన ఒక శబ్దం లేదు. అదే ప్రకారం తెలుగు భాషలను పూర్తి అయిన ఒక శబ్దం లేదు. అందుకదా శరణాగతి అని చెప్పేస్తారు. అది తెలుగులో ఉపన్యాసం చేసినా ప్రభక్తి శరణాగతి అంటారు. అదే ద్రావిడ భాషలో ఉపన్యాసం చేసినా ప్రభక్తి శరణాగతి అని చెప్తారు. అదే ప్రకారం ఇక్కడ వాక్యజన్య వాక్యార్థ జ్ఞానం. ఆ వాక్యజన్య వాక్యార్థ జ్ఞానం అది ఏం చెప్తుంది? శాస్త్రం చెప్తుంది, వేదం చెప్తుంది. చెప్పిన తర్వాత నువ్వు ఒక్కడే, వేరెవరు లేదు. అది నా చెవులు వినింది. చెవులు వినిన తర్వాత ఇంకెవరు లేదండి, నేను ఒక్కడే అండి అని తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత ఇంకా నేనే బ్రహ్మం అని తెలుసుకునేసాను. సరే స్వామి, దీనికిదా ఐక్య జ్ఞానం అని పేరు. ఐక్య జ్ఞానం అంటే ఏమి? పరమాత్మ జీవాత్మ రెండు కలిసిపోయేది. అట్లంటే ఏమి? శ్రీవైకుంఠం లేదా? లేదు. ఏంటంటే వాక్యమైన వేదవాక్యం, ఆ వేదవాక్యాన్ని చెవులు వినిన తర్వాత ఐక్యజ్ఞానం వచ్చేసింది. ఐక్యజ్ఞానం వచ్చిన తర్వాత ఏమైపోయింది? నేను పూర్తిగా తెలుసుకున్నాను అన్నాడు. సరే, అప్పుడు బ్రహ్మం తప్ప మిగతా ఏం లేదని చెప్పేశాడు. సరే స్వామి, దీన్ని శ్రీభాష్యంలో అని ఒక గ్రంథం, అదంటే వ్యాసుడు, వేదవ్యాసుడు బ్రహ్మసూత్రం అని ఒక గ్రంథం రాశాడు. ఆ బ్రహ్మసూత్రానికి 3 ఆచార్యులు పరమ వ్యాఖ్యానం రాశారు. మాధ్వాచార్య వ్యాఖ్యానం రాశారు, శంకరాచార్య వ్యాఖ్యానం రాశారు, రామానుజాచార్య వ్యాఖ్యానం రాశారు. మాధ్వాచార్య రాసిన వాక్యానికి బ్రహ్మసూత్రంకి మాధ్వ భాష అని పేరు. శంకరాచార్య రాసిన వ్యాఖ్యానానికి శంకర భాష అని పేరు. అదే ప్రకారం శ్రీ రామానుజుల వారు రాసిన భాష్యానికి రామానుజ భాష్యం పేరు కాదు, శ్రీభాష్యంని పేరు. పుణ్య అది ఎందువల్ల వచ్చిందో అది తర్వాత చూస్తాం. అప్పుడు ఆ శ్రీభాష్యంలో విచారిస్తాడు స్వామి రామానుజుల వారు శంకరాచార్య దగ్గర. వాస్తవం మీరు ఆ శాస్త్ర జ్ఞానం నా చెవులు వింటుంది, వాక్యజన్య వాక్యార్థ జ్ఞానం వింటుంది అని చెప్పారు. అది వినేశాను. వినిన తర్వాత ఏమైంది? నాకు నేను ఒక్కడే, మిగతా ఎవరు లేదు, నేనే బ్రహ్మం అని ఒక జ్ఞానం వచ్చింది. జ్ఞానం వచ్చిన తర్వాత అదే మోక్షం చెప్పేశాడు. అట్లయితే ఇప్పుడు ఎవరన్నా అద్వైతం ప్రకారం ఎవరన్నా మోక్షం పోయి ఉండాలి కదా. ఇప్పుడు శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం విశిష్టాద్వైతం ప్రకారం మోక్షం పోయి ఉండాలి కదా, చాలా మందికి పోయి ఉండాలి. అదే ప్రకారం అద్వైత ప్రకారం మోక్షం పోయి ఉండాలి కదా. అవును, పోయి ఉండాలి. పోలేదంటే సంప్రదాయమే లేదా. అప్పుడు మోక్షం పోయారంటే ఏమవుద్ది తెలుసా? అద్వైతం ప్రకారం మోక్షం అంటే ఏంది? నేనే బ్రహ్మం. నేనే బ్రహ్మం అంటే ఏంది? మిగతా ఏం తెలవదని అర్థం. ప్రపంచం ఉండదు, ఏం ఉండదు, ఇది ఉండదు. అయితే ఇప్పుడు అన్ని కంట్లకు తెలుస్తుంది. మీరు తెలుస్తున్నారు, నేను తెలుస్తున్నాను, ప్రతి ఒక్కటి కళ్ళు తెలుస్తుంది. అట్లయితే ఏం తెలవకూడదు. ఎవరో ఒకరు మోక్షం పోయింటారు కదా. ఎవరు ఒక్కరు మోక్షం పోయినా కూడా ప్రపంచమే కనిపించకూడదు. ఇది అద్వైతం. తెలుస్తుందే స్వామి. తెలుస్తుందంటే అట్లయితే ఏమర్థం? ఇంకా ఎవరే మోక్షం పోలేదని అర్థం. మోక్షం పోయి ఉంటే ఏం తెలుస్తుంది? నేనే బ్రహ్మంను వచ్చేసద్ది. అప్పుడు నేనే బ్రహ్మంను వచ్చేసిన తర్వాత మిగతా ఏం కనిపించకూడదు. వాళ్ళ ప్రకారం
ఏం కనిపించకూడదు. అయితే అన్నీ కనిపిస్తుంది. ఎప్పుడు కనిపిస్తుందో అప్పుడు ఇంకా మోక్షం పడదు. ఇంతవరకు మోక్షమే పోకుండా ఒక సంప్రదాయం ఉండాలి అని ఇది ఒకటి. ఇంకోటి స్వామివారు అడిగారు, వాస్తవం నీ చెప్పేది బాగానే ఉండదు అయినా కూడా. అట్లయితే ఈ అద్వైత సంప్రదాయంలో మీరు శాస్త్ర జ్ఞానం వస్తుంది. ఆ శాస్త్ర జ్ఞానం వచ్చిన తర్వాత ఈయన విన్నాడు. వినిన తర్వాత నేను ఒక్కటే శాస్త్రం వాక్యజన్య వాక్యార్థనం ఏది ఐతదాత్యం ఇదం సర్వం తత్సత్యం సహాత్మ తత్వమతి శ్వేతకేతో అని ఒక వాక్య జ్ఞానం నా చెవులో పడుతుంది. శాస్త్రం చెప్తుంది, హే పురుషుడా ఇది విను 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 ఉంటుంది. వినేశాను. వినిన తర్వాత ఓ నేనే బ్రహ్మం తెలుసుకున్నాను. రైట్. ఇప్పుడు దానికి మొదలు చూశాడు, ఆవిడ మోక్షం పోలేదని తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ శాస్త్ర వాక్యం ఉండాలి కదా, ఆ శబ్దం నిజమా అబద్ధమా? ఆ శాస్త్ర శబ్దం నిజంగా ఉంటేదా ఆ శబ్దం ఇప్పుడు అడిగాను వచ్చి ఇప్పుడు మీ దగ్గర కాలక్షేపం చేస్తున్నాను. ఇది కాలక్షేపం చేసేదే అబద్ధం స్వామి అని అంటే అప్పుడు నేను చెప్పే మాటలు అబద్ధంగా ఉంటుంది, నిజం ఉండదు. నేను చెప్పేది నిజం, మీరు వినేది నిజం. అట్లా ఉంటేదా చెప్పిన మాట నిజంగా ఉంటుంది, అది వేరే విషయం. అయితే నేను చెప్తున్నా అనే ఒక శబ్దం అన్నా నిజంగా ఉంటుంది. అది శబ్దం వచ్చి మంచి శబ్దమా చెడ్డ శబ్దమా అది నిజమా అబద్ధమా తర్వాత. అయితే ఏ శబ్దం చెప్పినా కూడా అది నిజంగా ఉంటుంది కదా. అదే ప్రకారం మీ వినేది నిజంగా ఉంటుంది కదా. అదే ప్రకారం ఇప్పుడు శాస్త్రం వచ్చి చెప్తుంది కదా, నువ్వే బ్రహ్మం చెప్తుంది కదా. నువ్వే బ్రహ్మం చెప్పిన తర్వాత ఆ వాక్యార్థం నిజంగా ఉండాలన్నా అబద్ధంగా ఉండాలన్నా? స్వామి అదెట్ట స్వామి నేను అబద్ధంగా ఉన్నాను? అబద్ధంగా ఉంటే అబద్ధమైన ఒక వాక్యార్థం నిజం ఎట్ట చెప్పును? చెప్పదు కదా. అది నిజమే అని పెట్టుకుంటే అద్వైతం ప్రకారం బ్రహ్మం తప్ప రెండోది లేదు. బాగా తెలుసుకోండి, బ్రహ్మం తప్ప రెండోది లేదు. బ్రహ్మం తప్ప రెండోది లేదంటే ఇప్పుడు రెండోది ఎది వస్తుంది? శాస్త్రం వస్తుంది, వేదం వస్తుంది. అప్పుడు వేదం వస్తుందంటే వేదం ఉండాలని ఒప్పుకుంటేదా ఆ వేదం చెప్పిన మాటనే వినేసి ఓ బ్రహ్మం ఒకటే మిగతా అంతా అబద్ధం అని నాకు వినిపించును అని నేను తెలుసుకుంటాను. ఇప్పుడు ఆ బ్రహ్మం ఉండాలి ఇది చెప్తుంది, శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు ఆ శాస్త్రం నిజమా అబద్ధమా? శాస్త్రం నిజం. అప్పుడు శాస్త్రం నిజం అయిపోయిందంటే ఏం కష్టం వస్తుంది చూసిన అద్వైతానికి? బ్రహ్మం ఒకటి నిజం, శాస్త్రం ఒకటి నిజం వచ్చేస్తుంది. అప్పుడు రెండో నిజం వచ్చేస్తుంది. రెండో నిజం వచ్చేసిందంటే అద్వైతం లేదు. అద్వైతం రెండు లేదు, ఒక్కటే నిజం, మిగతా అన్ని అబద్ధాలు. ఏది తీసుకున్న అబద్ధాలు. రెండో నిజం అనేదే లేదు. ఏది ఇది కొంచెం బాగా వినాలా. ఇది ఎట్లా మీరు వినాలంటే ఏదో ఆయన మీద ఏదో తప్పులు చెప్పేదాని కోసం కాదు. బాగుంది. మగాబ్దుడిని మొదటనే చెప్పేశాను. మాధ్వాచార్య కానీ శంకరాచార్యులు కానీ అదే ప్రకారం ఈ రామానుజ స్వామి కానీ మహాపండితులు మహాజ్ఞానులు. మనం వాళ్ళ గురించి ఇప్పుడు వాళ్ళ విషయం మనం చెప్పలేదు, వాళ్ళ వ్యక్తిని గురించి చెప్పలేదు, వాళ్ళు చెప్పిన స్థితి గురించి చెప్తున్నాము. కానీ వాళ్ళు చాలా పండితులు. ఏ విధమైన దీంట్లో ఏదైనా మార్పు ఉండదంటే లేనే లేదు. అది ఆయన చాలా గొప్పడు. అది కాకుండా కృష్ణుడే కైంకర్యం చేసినాడు. దీనికి కానీ ఎవరేం గొప్ప ఉండాలి. అట్లాంటి మహాత్ముడు శంకరాచార్యులు. ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు ఈ వాక్యం నిజం ఉండాలి కదా. నేను చెప్పే మాట నిజం ఉంటుందా? మీరు ఇది నిజంగా ఉండాలి. సరే నేను అబద్ధం అండి, నేను అబద్ధంగానే ఉండాను, అందువల్ల నేను నీకు నిజం చెప్తానంటే చెప్పను కాదు. అట్టయితే శాస్త్రం నిజంగా ఉండాలి, వేదం నిజంగా ఉండాలి. వేదం నిజంగా ఉంటేదా అది చెప్పిన మాట నిజంగా ఎత్తుకోవాలా. ఇప్పుడు ఆయన గోష్ఠి దగ్గరపై అడిగాం, స్వామి మీరు చెప్పేది ఒప్పుకుంటాను, ఆ శాస్త్రజ్ఞానం నా చెవులు పడిన తర్వాత నేనే బ్రహ్మం అనేది నేను ఒప్పుకుంటాను. అయితే ఆ శాస్త్రం నిజమా అబద్ధమా? ఇప్పుడు ఆయన ఏం చెప్పాలా? నిజంని చెప్తే ఆయన సంప్రదాయానికి శ్రమం వస్తుంది. ఏమి శ్రమం? ఒక్కటే ఉండదు అనేది పోతుంది, అద్వైతం పోతుంది. రెండు లేదు నిజం లేదండి అబద్ధండి. అబద్ధాన్ని చెప్పేస్తే శాస్త్రం అబద్ధం చెప్తే అద్వైతం నిలుస్తుంది. అద్వైతం కరెక్ట్, అద్వైతం బ్రహ్మ ఒకటే ఉండదు. అయితే ఏమవుతుంది? ఈ శాస్త్రవాక్యం అబద్ధం అయిపోద్ది. శాస్త్రవాక్యం అబద్ధం అయిపోయిందంటే నేను తెలుసుకునేది బ్రహ్మం ఒక్కటే ఉండాలని ఎట్లా తెలుసుకునేది? ఆయన ప్రకారం శాస్త్రవాక్యం నాకు వచ్చి చెప్తుంది. యథా ప్రకారం కోయిల్ బీగాలు తాళాలు నేను భుజం మీద వేసుకున్నాను.
అయితే నాకు భుజం మీద వేసుకున్నా నాకు తలవకుండా అట్లా ఉన్నప్పుడు అప్పుడు కొడుకు వచ్చి చెప్పాడు, ఓ ఇది ఉండదు, భుజం మీద ఉండదు, ఇది ఎదుగుతున్నావంటే అప్పుడు అది కొత్తగా దొరికిందా? కాదు, ఉన్నది అని తెలుస్తుంది. అదే పెద్ద శాస్త్రం ఉండాలి. ఆ శాస్త్రం ఉండాలని ఎవరో చెప్పారు, శాస్త్రం వచ్చి చెప్తుంది. వాక్యజన్య వాక్యార్థ జ్ఞానం ఐతదాక్యం ఇదం సర్వం తత్సత్యం సవాత్మ తత్వమది శ్వేతకేతో అది చెప్తుంది. నేగనానాస్తి కించన సర్వం కలి ఇదం బ్రహ్మ తజ్జలాని ఇలాంటి వాక్యాలతో చెప్తుంది. అదంతా పూర్తిగా విన్నాను, కూర్చును. అదే తత్ త్వం అసి ఇదా ప్రధానం. మహావాక్యం అంటారు అద్వైతులు. తత్ త్వమది తత్వమసి 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 అనే వాక్యం మహావాక్యం వాళ్ళకి. ఏమంటే నువ్వే బ్రహ్మం, వేరే ఏం చూడబాక, వేరే ఏం లేదు. రైట్. ఆ వాక్యంని శాస్త్రం చెప్తుందా? ఆ శాస్త్రం నిజమా కాదా? నిజం చెప్పుకుంటే అద్వైతం పోతుంది, అబద్ధం చెప్తే ఆ శాస్త్రవాక్యం అవుతుంది. సరే, దీంట్లో ఏం తెలుస్తుంది మనకి? అట్లయితే శాస్త్రవాక్యం నిజంగా ఉండి కావాలా, అదే ప్రకారం భగవంతుడు నిజంగా ఉండి కావాలంటాడు. దీనివల్ల ఇది ఎట్లా చెప్తా అంటే, శ్రీభాష్యంలో సప్తవిధ అనుపపత్తిని ఒకటి ఉండదు. అట్లంటే సప్తం అంటే 7 విధమైన నువ్వు చెప్పే శబ్దాలు, వ్యాఖ్యానాలు, అదే ప్రకారం నువ్వు చెప్పే ఒక్కొక్క విషయాలను ఒకటోటి కలవనే లేదే, కలిస్తే కదా. ఇది దీన్ని కలవ, ఒక్కటి కూడా కలవనంటే సరే. అప్పుడు అభేదమే సిద్ధాంతం అని పెట్టుకుంటే ముక్తి పోయిన తర్వాత, మోక్షం పోయిన తర్వాత పరమాత్మ జీవాత్మ ఒకటే అయిపోతాడా? అప్పుడు ఇన్ని రోజులు తనిగా ఉన్నాడా? సపరేట్గా ఉన్నాడా? రెండు ఒకటైపోతాడా? ఒకటైపోతాడంటే ఏమవుతుందంటే అప్పుడు స్వామి ఆయన ఒకటైపోయాడు అందువల్ల అది అట్లా కాదు. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఒక విషయం చెప్తాను. పుష్పం ఉండాలి, మల్లి పుష్పాలు ఉన్నది, చామంతి పుష్పాలు ఉన్నది, విరిచి అనే పుష్పం, శ్రీరంగంలో విరిచి పుష్పందా చాలా గొప్ప అయిన ఒక భగవంతుడికి, ఆయన రంగనాథుడికి విరిచిదా ప్రధానం. విరిచి పుష్పం ఉంటుంది, ఇంకా ఏదో పుష్పం ఉంటుంది. ఆ పుష్పాలంతా ఆ దానిలో ఒక మాల కట్టారు. అంతా కలిపి ఒక తాడు తీసుకొని, తాడు కాదు నారు అంటే ఏంది అంటిమాను నారు అంటారు దాన్ని ద్రావిడ భాషలో. అది దాన్ని తీసుకొని అంత కట్టి ఇప్పుడంతా తాడులో కడుతున్నారు. కాదు, అలాంటి చేయకూడదు. అది పత్తు. అది తాడు అనేది పత్తు వస్తువు. అందువల్ల ఎప్పుడైనా కానీ కొత్త వస్తువు కూడా ఆచార పురుషాలు ఏం చేస్తారంటే, కొత్తగా పంది చేసుకొని వచ్చామనుకోండి, దాన్ని తడిపి మళ్ళీ ఎండబెట్టిదా వాళ్ళు కట్టుకుంటారు. అట్టే కట్టుకోరు. అది ఎంత పత్తు వస్తువుని వేరు. అదే శ్రాద్ధ కైంకర్యంగా అదే ప్రకారంగా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆ అంటిమానులు ఆ దీంట్లో ఆ తాడుతో తీసి కడతారు. కట్టిన తర్వాత ఇడి పుష్పాలు ఉంటుంది కదా, చామంతి ఉంటుంది, వృష్టి ఉంటుంది, ఏమేమి పుష్పాలు ఉంటుంది అన్ని ఓటిగా కట్టేశారు. ఓటి కట్టిన తర్వాత ఇప్పుడు చామంతి ఒక 30-40 చామంతి కలిపి కట్టారు అనుకోండి. ఇప్పుడు ఈ 30-40 చామంతిని ఒకటి చేరి ఒకే చామంతి అనవద్ద? ఎప్పుడు కాదు, ఒకే చామంతి కాదు. సరే, దాన్ని ఒకటిగా చెప్పచ్చు అంటే మాలని ఒకటి చెప్పచ్చు. మాలని చెప్తే అన్ని సామంతులు ఏమైపోతుంది? ఒకటే అవ్వలేదు, కలిసి మాలని దానికి పేరు పెడుతున్నాము. అయితే దాన్ని ఎడదీసేయమంటే చామంతి పుష్పాలు ఎంత వస్తుంది, మల్లి పుష్పాలు ఎంత వస్తుంది, విరిచి పుష్పాలు ఎంత వస్తుంది, ఇడిగా వస్తుంది కదా. అన్నీ ఒకటి కలిసిపోయి ఒకటిగా అయిపోయింది అంటే కాదు. ఒకటిగా అలా చూసినామా స్వామి? చామంతి పుష్పంతో పాటు 40 చామంతి పుష్పాలు, విడి పుష్పాలు ఒకటిగా కట్టేసి బాల కట్టేశారు. అన్నీ ఒకటైపోయింది. అన్నీ ఒకటైపోయిందంటే మళ్ళీ ధారాళంగా దాన్ని తీసుకోవచ్చు. ఇడి తీస్తే సపరేట్గా వస్తుంది. ఏం దాంట్లో ఇదే. అయితే అన్నీ ఒకటైపోయింది ఎట్ట చెప్పచ్చు? మాలని చెప్పచ్చు. అది పుష్పమాలని చెప్పచ్చు. పుష్పమాలని చెప్తే ఒకటి వస్తుంది, ఇడి తీస్తే వస్తుంది. అదే ప్రకారంగా భేదశ్రుతి అభేదశ్రుతి. అయితే కళ్ళు చూస్తే మాలగా ఒకటిగా ఉంటుంది. అయితే ఇడి తీస్తే సపరేట్ ఒక్కో పుష్పం వస్తుంది కదా. అప్పుడు ఇదంతా అదే ప్రకారంగా ఆత్మలు, చాలా ఆత్మలు, ఒక్క ఆత్మ కాదు. ఆత్మ అనేది ఎన్ని ఉన్నాయంటే అన్ని ఆత్మల్ని ఎంచనవునంటే ఎంచనవు. ఒక్క ఆత్మ ఇన్ని ఉన్నాయి స్వామి. సరే, 1 కోటి ఆత్మ ఉంటుందా? 10 కోట్లు ఉంటుందా? 30 కోట్లు ఉంటుందా? సో కోట్లు ఉంటుందా అంటే భగవంతుడు కళ్యాణ గుణాన్ని ఎంచనవదు. అదే ప్రకారం ఆత్మాన్ని ఎంచనవదు. అన్ని ఆత్మలు ఉంటాయి. కోటాను కోట్ల ఆత్మలు. ఇన్నిదా అని లెక్కనే లేదు. అదిదా ఆళ్వారు మొదలు తిరువాయుడి 2వ పత్రులు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు?
ఆశ్చర్యమైన ఆత్మాన్ని ఎంచనవదు, భగవంతుడు నీ కళ్యాణ గుణాలని ఎంచనవదు అంటారు. అప్పుడు ఎట్లా ఈ ఆత్మ అంతా ఇదే ప్రకారం సామంతి పుష్పంలాగా, వృష్టి పుష్పంలాగా, అదే ప్రకారం మల్లి పుష్పంలాగా ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అవన్నీ ఏం చేస్తుంది, భగవంతుడి శరీరంలో పోయి కలుసుకుంటాయి. ఈ ఆత్మాలన్నీ శరీరంలో కలుసుకున్న తర్వాత భగవంతుడు ఒకటే అని చెప్పచ్చు. అదే ప్రకారం మాలలన్నీ కట్టిన తర్వాత ఈ శామంతి పుష్పం, ఈ విరిచి పుష్పం, ఈ మల్లి పుష్పం అన్నీ ఒకే మాలని చెప్పచ్చు. అదే విడదీసేయం అంటే సపరేట్ అని చెప్పచ్చు. అప్పుడు చిత్యమి అచిత్యమి రెండు కలిపిన బ్రహ్మం ఒకటే. అదిదా అద్వితీయం, ఒకటే ఉండదు, రెండోది లేదు. అటైతే ఏమర్థం, కలిసిన బ్రహ్మంతో పాటు రెండోది లేదని అర్థం. బ్రహ్మానికే రెండోది లేదని అర్థం కాదు. కలిసిన బ్రహ్మానికి రెండోది లేదు, బ్రహ్మానికే రెండోది లేదని చెప్పేది అద్వైతం. విశిష్టాద్వైతం కలిసిన బ్రహ్మానికి రెండోది లేదని అర్థం. అట్లా ఉంటుంది. ఏంటంటే ఇదన్నీ కలిపిన తర్వాత ఇదన్నీ ఒకటయ్యేట్టుగా మనం ఎక్కడ చూసిందే లేదే. సామంతి పుష్పాలన్నీ కట్టేసానండి, అన్ని సామంతి ఒకటైపోయింది ఎక్కడ చూసినామా? చూసిందే కాదు కదా, దీన్ని కృష్ణుడే చెప్తున్నాడు గీతలో. మయి సర్వం ఇదం ప్రోక్తం సూత్రే మణిగణాయివ. మయి సర్వం ఇదం సూత్రం సూత్రే మణిగణా ఇదం ప్రోక్తం సూత్రే మణిగణావిత. గీతలో భగవద్గీతలో చెప్తాను. ఏం చెప్తాంటే, హే అర్జున, మీరంతా ఎట్లా ఉండాలి తెలిసిన, మీరింత ఒక దారం ఉండాలి, తాడు. ఆ తాడులో మనం రత్నంగా అదే గుండు, అదే కొన్ని మంది పూసలతో వేసుకుంటారు కదా, ఆ పూసలంతా మనం కలిపేమంటే ఆ పూసలుదా కంట్లో తెలుస్తుంది, కానీ ఆ తాడు తెలుస్తుందా? తెలవటం లేదు. ఆ తాడు ఎక్కడన్నా తెలుస్తుందా? తెలిసేలేదు. అయితే దాంట్లో అంతా కలిపేశాము. కలిపిన తర్వాత చూసేటప్పుడు అన్నీ ఆ పూసలు ఒకటిగానే ఉంటుంది చూడటానికి. అయితే విడదీస్తే ఆ తాడుని తీసేస్తే బలబల అన్ని బయట వచ్చేస్తుంది కదా. అదే ప్రకారంగా ఏంది ఈ తాడులాగా నేను. అయితే నేను తెలవదు, అది అన్నీ చిత్తేమి అచిత్తేమి రెండు నా శరీరం ద్వారా ఉండాలి. ఇట్లాంటి శరీరం ద్వారా ఉండే నాకు తప్ప ఇంకో రెండో బ్రహ్మం అనేది లేదు. అందువల్ల రెండేది లేదు అని చెప్తుందే కానీ ఒకటే బ్రహ్మం. ఎట్లా ఒకటే బ్రహ్మం? కలిసిన బ్రహ్మంతో ఒకటే, దాంట్లో రెండు బ్రహ్మం ఉండదు లేదు అంట. అప్పుడు అచిత్తు రెండు కలిపిన దీనికి ఏం చేశాడంటే శంకరాచార్య వాళ్ళు, సరే స్వామిని ఈ ప్రకారం చెప్పేసి ఒప్పుకుంటాను, అయితే ఇప్పుడు ఒక దృష్టాంతం చెప్తాను. ఆ ప్రకారం కలిపితే జీవాత్మ పరమాత్మ కలిపోసింది చూడు అన్నాడు అద్వైతులు. జీవాత్మ పరమాత్మ కలవాలంతే కదా. కలిసేదానికి నేను ఒక దృష్టాంతం చెప్తాను. ఇప్పుడు సామంతి పూని దృష్టాంతం చెప్పారు, అది కలవలేదు, ఒప్పుకుంటాను. అయితే ఇప్పుడు నేను చెప్పే దృష్టాంతంలో ఎట్లా కలుస్తుంది చూడు, అదే ప్రకారం జీవాత్మ పరమాత్మ కలిసిపోతే ఒప్పుకుంటావా అని చెప్పి అడిగారు. చూస్తాం చెప్పండి అన్నాడు. అప్పులే అప్పు అన్నాడు. అప్పు అంటే నీళ్ళకి అప్పు, తీర్థం జలం అంటాం. జలం అంటే నీళ్లు, అదే అప్పు అంటే నీళ్లు. అప్పుడు నీళ్ళు ఉంటుంది కదా, ఈ పక్క 1 లీటర్ అక్కడ పడింది రాశారు, ఇప్పుడు లీటర్ పెట్టుకుంటాం. 1 లీటర్ జలం ఉండాలి, నీళ్ళు ఉండాలి. ఈ పక్క 1 లీటర్ జలం ఉండాలి, నీళ్ళు ఉండాలి. ఈ నీళ్ళు రెండు ఒకటి కలిపేశాను, కలిపిన తర్వాత ఇప్పుడు యథా ప్రకారం జీవాత్మ పరమాత్మ, ఈ పక్క ఉండే నీళ్ళు జీవాత్మ అనుకోండి, ఈ పక్క ఉండే నీళ్ళు పరమాత్మ అనుకోండి. ఈ రెండు నీళ్ళు ఒకటిగా కలిపేసిన తర్వాత ఇప్పుడు రెండు నీళ్ళు ఒకటి అయిపోయింది కదా. దాంట్లో తేడా తెలుస్తుందా? ఏ తేడా తెలవలేదా స్వామి? ఈ పక్కన నీళ్ళు ఉండదు, ఈ పక్కన నీళ్ళు ఉండదు. ఇది 1 లీటర్ నీళ్ళు, అది 1 లీటర్ నీళ్ళు. రెండు నీళ్ళు ఒక పాత్రలో గుంచాను, పోసిన తర్వాత అట్నే పూర్తి అయిపోయింది. ఇప్పుడు స్వామి ఈ పక్క నీళ్ళు ఈడిగా ఎత్తండి అంటే ఎత్తనవద్దా? ఎత్తను కాదు. ఈ పక్క నీళ్ళు ఆ పక్క రెండు కలిసిపోయింది కదా. ఎలా కలిసిపోయిందంటే స్వామి ఈ పక్క నీళ్ళు సపరేట్గా ఎత్తండి, ఆ పక్క నీళ్ళు సపరేట్గా ఎత్తండి అంటే ఎత్తనే కాదు, ఎవరి నుంచి ఎత్తను కాదు. అయితే పాళ్ళ నీళ్ళు కలిపితే అంశపక్షి ఏం చేస్తుందంటే ఆ పాలు నీళ్ళు విడైడిగా చేస్తుంది. ఇక్కడ దానికి స్వామి శంకరాచార్య వాడు నీళ్ళు కలిపేది, నీళ్ళే నీళ్ళు అని కలిపితే దాన్ని ఏం చేయలేము, కలపడం కాదు కదా. అదే ప్రకారం ఈ పక్క 1 లీటర్లు ఉండే నీళ్ళులాగా పరమాత్మ, 1 లీటర్ నీళ్ళలాగా జీవాత్మ రెండు కలిపేశాను. ఎట్లా దాంట్లో విడదీని కాదో అదే ప్రకారం కలిసిపోయారని చెప్తే ఏమని చెప్పాడు. బాగానే ఉంటుంది, ఏం లేదు, దాన్ని తీనవద్దు, విడదీనవద్దు. రైట్, నువ్వు చెప్పేది కరెక్టే. అయితే దీనిలో ఒక కష్టం ఉండదు, ఒక తప్పు ఉండదు చూడు. నువ్వేం చెప్పావు? ఇక్కడ 1 లీటర్ నీళ్ళు, ఇక్కడ 1 లీటర్ నీళ్ళు.
అయితే 1 లీటర్ నీళ్ళని పరమాత్మ అని పెట్టుకున్నావు, ఇంకొక లీటర్ నీళ్ళని జీవాత్మ అని పెట్టుకున్నావు. ఇది రెండు కలిపింది కదా. కలిపిన తర్వాత రెండుకి తేడా లేదని చెప్పేసి ఒప్పుకుంటాను. అయితే దీంట్లో ఈ 1 లీటర్ ఆ 1 లీటర్ కలిపిన తర్వాత అప్పుడు అది 1 లీటర్గా ఉంటుందా 2 లీటర్గా ఉంటుందా అని అడిగాడు స్వామి రామానుజుల వారు అడిగాడు. 2 లీటర్గా ఉంటుంది అన్నమాట. అట్టయితే పరమాత్మ 1 లీటరు, జీవాత్మ 1 లీటరు కలిసిన తర్వాత అది 2 లీటర్ అయిపోయిందని ఒప్పుకుంటావా? అవును, ఒప్పుకుంటాను. అట్టయితే పరమాత్మతో పాటు జీవాత్మ కలిసేడంటే ఆయన పెరిగిపోతాడు, నువ్వు ఒప్పుకుంటావా? అవును, ఆ తప్పు వస్తుంది అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే పరమాత్మ పెరిగేది తగ్గేది అనేది లేదు. అవికారాయ సిద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే శాస్త్రమే చెప్తుంది. ఆయనకి రూపం స్వరూపంలో కానీ స్వభావంలో కానీ ఆయనకి వికారం వస్తుందంటే వికారమే లేదు. ఆయనకి ఏ వికారం లేదు. ఆయన ఎప్పుడన్నా మారుతున్నాడంటే మారేది అనేదే లేదు. ఇప్పుడు ఈ పక్క 1 నీళ్ళు ఈ పక్క 1 నీళ్ళు కలిపేనంటే మారిపోతుందే. ఏమవుతుంది? 2 లీటర్ అయిపోతుంది. అయితే భగవంతుడు 1 లీటరే, 1 లీటర్ నీళ్ళే భగవంతుడు. అప్పుడు 1 లీటర్ నీళ్ళుగా ఉండేదానివల్ల ఇప్పుడు ఏమవుతుంది? స్వామి 2 లీటర్ అయిపోయినాడే, అప్పుడు భగవంతుడికి వికారం వస్తుంది, నువ్వు ఒప్పుకుంటావా అని అడిగాడు. అది ఎలా ఒప్పుకునేది? స్వామి అది ఒప్పుకొని కాదు. అట్లయితే ఒకటి చేస్తాను, మార్చుకున్నాడు. మళ్ళీ ఈ కష్టం వస్తుందా? నీళ్లు కలిపితే ఈ కష్టం వస్తుందా? ఇప్పుడు నేను మార్చేస్తాను. 2 పక్కన నీళ్లు పెడితే కదా ఈ కష్టం వస్తుంది. అప్పుడు ఒకటి చేస్తాం. ఏం చేస్తామంటే ఒక పక్క నీళ్లు పెట్టేస్తాం, ఇంకొక పక్క ఉప్పు పెట్టేసామనుకో, ఆ ఉప్పు నీళ్ళతో కలిపేశాను, పూర్తిగా కలిసిపోద్ది. ఉప్పు అట్లా పోసిన తర్వాత అటు ఒక కలబెట్టామనుకోండి, ఎక్కడ చూసినా ఉప్పుగా ఉంటుంది, కలిసిపోద్ది. అప్పుడు ఆ 1 లీటర్ నీళ్ళు 2 లీటర్ల నీళ్ళు వద్దా? కాదు. ఇప్పుడు ఏమైపోయింది? 1 లీటర్ నీళ్ళు 2 లీటర్ల నీళ్ళు అయిన దానివల్ల అందువల్ల భగవంతుడికి వికారం వచ్చేసింది. ఎందువల్ల వికారం? ఆయన 1 లీటర్గా ఉన్నాడు, ఇప్పుడు 2 లీటర్ అయిపోయింది కదా. ఆ వికారం శాస్త్రం ఒప్పుకోలేదు కదా. ఒప్పుకోని దానివల్ల ఆ దృష్టాంతం వద్దును వదిలేశాడు. ఇప్పుడు దానికన్నా ఇంకా మంచి దృష్టాంతం, అప్పులే ఉప్పు. అప్పు అనేది నీళ్లు, ఆ నీళ్ళు ఉప్పు కలిపేశాను అనుకోండి. కలిపేశానంటే అప్పుడు నీళ్ళు ఎక్కువ అవుతుంది కదా. అవును, నీళ్ళు ఎక్కువ అవుతుంది, 1 లీటర్లే ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రకారం ఈ ఒకటి పరమాత్మ, నీళ్ళు అనేది పరమాత్మ, ఉప్పు అనేది జీవాత్మ. ఈ ఉప్పు అనేది ఆ నీళ్ళు వేసేసారంటే ఆ నీళ్లు ఆ ఉప్పు ఎట్లా కలిసిపోతుందో అది తేడా తెలియదా? స్వామి ఉప్పు సపరేట్గా ఎత్తన వద్దా? ఎత్తను కాదు, అట్లా కలిసిపోతుంది కదా. అదే ప్రకారం నీళ్ళు ఉప్పు కలిపినలాగా పరమాత్మ జీవాత్మ కలిసిపోయాడని చెప్తామే, అట్లా చెప్పుకోవచ్చును. అదే అద్వైతం అని చెప్పారు స్వామి రామానుజుల వారు చెప్పారు. వాస్తవం బాగానే ఉండదు. మొదట నువ్వు చెప్పిన దానివల్ల ఏం తెలుస్తుంది? ఇది వేరు అది వేరు కలిపితే 2 లీటర్ల నీళ్ళు వచ్చింది, ఆ ఆప్తి వస్తుంది, అందువల్ల దాన్ని వద్దని నువ్వు వదిలేసావు. సరే, ఇప్పుడు ఏం చెప్తున్నావు? అలాగా 2 లీటర్ రాకుండా 1 లీటర్ ఉండాలా, అయితే ఏదో ఒకటి కలపాలా, ఎక్కువ రాకూడదు అని ఒక పరిస్థితులను ఏం చెప్పావు? ఉప్పు కలిపావు. వాస్తవం. ఇప్పుడు 2 లీటర్ కాలేదు, పెద్దది కాల. అయితే దీంట్లో ఇంకో తప్పు వస్తుంది అంటాడు స్వామి. దీంట్లో ఏం స్వామి తప్పు ఉండదు? అదే ప్రకారంగానే ఉండదు. దీంట్లో ఒక్క తప్పులు లేదే, ఏ తప్పులు లేదే, దీనిలో ఒకే విధమైన తప్పులు లేదే, మీరేం ఇట్లా తప్పు చెప్తున్నారు? లేదు, మీరు అనుకున్నట్టు కాదు. ఇప్పుడు నీళ్లు ఎక్కువ కాలేదు, ఒప్పుకుంటాను. ఎందుకంటే దీనికి ముందు ఉన్నప్పుడు నీళ్ళు ఎక్కువైంది. దీంట్లో 1 లీటర్ నీళ్ళు, దాంట్లో 1 లీటర్ నీళ్ళు ఎక్కువైంది. ఇప్పుడు నీళ్ళు ఎక్కువ కాలేదు. అయితే ఆ నీళ్ళకు ఉండే గుణం ఏమి? నీళ్ళంటేనే అట్ట తీసుకుంటేనే తాగితే దాహం దపికంతా పోతుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ నీళ్ళు ఉప్పు నీళ్ళు అయిపోయింది. ఉప్పు నీళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు అట్టయితే భగవంతుడు అనే ఆ 1 లీటర్ నీళ్లు ఈ జీవాత్మ కలిసిపోయాడంటే ఈ జీవాత్మకున్న దోషమంతా భగవంతుడికి వస్తుందని ఒప్పుకుంటావా అని అడిగాడు. అంటే ఉప్పుదన జీవాత్మ, ఈ నీళ్ళుదన పరమాత్మ. అప్పుడు పరమాత్మతో జీవాత్మ చేరంటే ఆ జీవాత్మకున్న దోషమేమి? ఉప్పుగా ఉండేది.
పరమాత్మ అనేది బాగా ఇంత శుద్ధ నీళ్ళుగా ఉండేది, ఆయన దగ్గర ఏ దోషం లేదు. అయితే జీవాత్మతో కలిపినాడంటే ఏమైపోతుంది, ఓ జీవాత్మకు ఉప్పు అనే ఒక దోషం ఉండే, అటంటే ఏమిటి కర్మ, మన కర్మ ఉండదే, పాపపుణ్య రూపాలు, ఎంత కర్మాలు, ఒక్క కర్మనా 2 కర్మ, సంచిత కర్మ, ఎంత పైగా రాబోద్ది. పైగా 4వ వార్తలో 5వ వార్తలో మన పాపాల గురించి పెద్ద లిస్ట్ అయిపోతారు, భయపడిపోతారు మీరు. ఓ ఇంత ఉండదా స్వామి, నాకు ఇంత తలవకుండా పోయిందని తెలుసుకోపోతారు. ఎందుకంటే దీంట్లో 4వ వార్త దేహవాస అనే ముక్తి ఆ వార్తలు కానీ దానికి ముందు వార్తలు కానీ ఇది రాకపోతే ఉంటే ఇప్పుడు ఏం చెప్తారంటే ఆ ప్రకారం ఇప్పుడు దాంట్లో కలిసిపోయారంటే ఆ జీవాత్మానుకుండే పాపరూపాల కర్మాలన్నీ పరమాత్మ కలిసిపోతుంది, ఒప్పుకుంటావా అని. ఓ అది ఒప్పుకొని కాదు, ఏమంటే అవికార, ఇదే శబ్దందా, అవికారాయ సిద్ధాయ నిత్యాయ పరమాత్మనే సజైక రూపాయ విష్ణవే సర్వజిష్ణు. మనం నిన్ననే ఒక విషయం, నిన్న కాదు మొన్న ఒక విషయం చూసాము. అచిత్తుకి స్వరూపంను వికారం ఉండాలి, స్వభావన్న వికారం ఉండాలి అంటేమో. చిత్ అనే జీవాత్మకి స్వరూప వికారం లేదు, స్వభావ వికారం ఉండాలి అన్నాము. అట్లంటే ఏమంటే స్వరూపం అంటే ఏమర్థం, దాన్ని న్యాచురల్గా ఉండే ఒక భావం. అప్పుడు ఆత్మ జ్ఞానంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అయితే ఆత్మ ఏ శరీరాన్ని తీసుకుంటుందో ఆ శరీరం ద్వారా దానికి జ్ఞానం ఆనందంగా ఎక్కువద్ది తగ్గద్ది, దుఃఖాలు ఎక్కద్ది తగ్గద్ది, ఆ ప్రకారం ఉంటుంది. అయితే భగవంతుడికి స్వరూపం వల్లను స్వభావం వల్లను వికారం లేదు. అట్లయితే ఏమంటాం, ఆయనకి దే వలన ఆయనకి వికారం అనేదే లేదు, స్వరూపం వలన వికారం లేదు, స్వభావ వికారం లేదు. ఇది ఆ రోజు మనం చూసాము. అదే ప్రకారం ఇప్పుడు ఉప్పు చేసేమంటే ఈ శ్రమ వస్తుంది. అందువల్ల నువ్వు చెప్పిన ప్రకారం ఇది 2 చేరదు, అదిని చేరదు, ఇదిని చేరదు. అప్పుడు ఏంటంటే అందువల్లదా భేదమే సిద్ధాంతం, అద్వైతం అనేది సరిరాదు. ఎందువల్ల అద్వైత సరిరాదు, అయితే ఇప్పుడు లోకమంతా ఎక్కువ ఉండేది అద్వైతంలో. అయితే శుద్ధ అద్వైతం ఎవరన్నా ఫాలో చేస్తున్నారంటే తెలవల, ఫాలో చేసేటోళ్ళు అయితే ఎట్లా ఉండాలి తెలుసా, వాళ్ళు ఒక్కరే ఉండాలి, వేరే ఎవరు ఉండకూడదు. ఏమంటే నేనే బ్రహ్మముని కదా ఉండద్ది, అహం బ్రహ్మాస్మి అని ఉంటుంది కదా. అహం బ్రహ్మాస్మి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పాలా, నేనే బ్రహ్మం, వేరేం లేదు, వేరేం నా కంటికి తెలవదు, ఏది నాకు అక్కర్లేదు. అప్పుడు వాళ్ళు భోజనం చేయొచ్చునా కూడదా వాళ్ళదే తెలుసుకోవాలి. ఎందుకు చెప్తా అంటే అది చెప్తున్నా, ఆహా ఈ కష్టం వస్తుంది అందువల్ల నువ్వు అలా చెప్పగలగా. అది కాకుండా శాస్త్రం చెప్తుంది అఖిలేయ ప్రత్యనీయ కళ్యాణయిక తానగా, అంటే ఆయనకి ఏ విధమైన దోషాలు లేదు శాస్త్రం ఆయనకి చెప్తుంది. అప్పుడు ఇట్లాంటి శాస్త్రం చెప్పినప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఆయన దోషాన్ని కల్పిస్తున్నావే, ఇది కూడదే. అందువల్ల భేదమే సిద్ధాంతం, అభేదం సిద్ధాంతం. తెవ పెరుమాళ్ళు చెప్పేశాడు, నేను చెప్పినా శాస్త్రం చెప్పినా అది వాస్తవం అయినా కూడా పెరుమాళ్ ఏం చెప్పాడు, తెవ పెరుమాళ్ ఏం చెప్పాడు, తిరిగొచ్చిన మీదే అభేదం సిద్ధాంతం చెప్పలేదే, భేదమే సిద్ధాంతం చెప్పాడు కదా. అందువల్ల జీవాత్మ పరమాత్మ అని. అటైతే ఏం జరుగుతుంది, సరే స్వామి ఇంతవరకు అద్వైతం గురించి చెప్పారు, విశిష్టాద్వైతంలో మోక్షం అంటే ఏంది, ఏం జరుగుతుంది, మిగతా వాళ్ళది చెప్పేశారు స్వామి మీది చెప్పలేదే అంటే దీంట్లో ఏం జరుగుతుందంటే తదా విద్వాన్ పుణ్యపాపే విదూయ నిరంజన పరమం సామ్య ఉపైతి అని చెప్పి శమన్గొల్ వీడు తరం తడంకుంటనే ఈ జీవాత్మ ఇక్కడి బయలుదారి అర్చరాది మార్గంలో మోక్షానికి పోయినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ పోయిన తర్వాత ఓ ఆయన ఉండే స్థానం భగవంతుడు అక్కడ అట్నే శ్రీవైకుంఠంలో అట్నే కూర్చొని ఉంటాడు. కూర్చొని ఉన్న దానిలో అప్పుడు ఈయన పక్కన పోయి అహం బ్రహ్మాస్మి, కొంచెం జరగండి నేను బ్రహ్మమే, నీ పక్కన నాకు సీట్ వేయండి నేను కూర్చుంటాను అని చెప్పొచ్చు అంటే చెప్పండి. అక్కడ పోయినా మన దాసభూతుడుగా, ఇక్కడ ఉన్నా మన దాసుడుగా. నిన్నే చెప్పాను శర్మ వర్మ గుప్త దాసుడు అని చెప్పాను కదా. ఆ ప్రకారం ఇక్కడ ఉన్నా దాసుడుగా, అక్కడ పోయినా దాసుడుగా. ఇది మారుతుందంటే మారనే మారదు. కృష్ణుడు గీతలో చెప్తున్నా మమ సాధన్య ఆగతాక సర్వేపి నోపజాయంతే ప్రళయేన వితంచితే. అట్టంటే ఏంటి గీతలో చెప్తారు, ఆనందంలో సామ్యాపత్తి మోక్షం ఉడతారు. అట్లంటే ఏమవుతుంటే ఆనందం భగవంతుడికి ఉండే ఆనందం ఉండదే, ఆనందం మనకి పరిపూర్ణంగా ఆనందం వస్తుంది. దాంట్లో ఆయన మనం ఇద్దరు ఒకటైపోతాం, ఆనందంలో ఒకటైపోతామే కానీ ఆయన నేను రెండు ఒకటైపోతాను శాస్త్రం చెప్పలేదు. ఆనందంలో ఒకటైపోతాం. అట్టయితే ఏమంటాం, ఇక్కడ ఆనందం లేదు మనకి, ఇక్కడను అదే ఆనందం ఉండాలి. ఈ ఆత్మ జ్ఞానమయుడు ఆనందమయుడు,
అట్ట ఉన్నప్పుడు అదే ఆనందం ఇక్కడ ఉండదు. అయితే ఆనందాన్ని అనుభవించలేదంటే ఈ కర్మ ద్వారా ఆనందాన్ని మూసుకుపోతుంది, పూర్తిగా మూసుకుపోతుంది. ఎందుకు? ఈ శరీరం, ఈ కర్మ, సంచిత కర్మ, ప్రారంధ కర్మ ఏమేమి ఉండదో అన్ని కర్మాలు పెట్టుకొని నా ఆనందం ఎట్లా ఒక రత్నాన్ని బురదలు వేసేస్తే ఆ బురద ఎట్లా మూసుకుపోతుందో, అయితే అందుకని ఆ రత్నానికి ఏ విధమైన ఇది లేదు, ఏమీ లేదు, దానికి ఉన్న గౌరవం లేదు, దానికి ఉన్న పవర్ లేదు అని చెప్పచ్చు ఉండదు. ఏం బురద మూసుకుపోయింది. అదే ప్రకారం బురద అనే కర్మ ఈ లోకంలో ఉన్నప్పుడు మూసుకుపోయింది. ఈ కర్మ అంటే ఏంటి? పుణ్యం పాపాలు రెండు తొలగిన తర్వాత పుణ్యం పోవాలా, పాపం పోవాలా, దాని గురించి 4వ వార్త వచ్చినప్పుడు ఎట్లా అది పోతుంది అప్పుడు చెప్తాను. అది రెండు పోయిన తర్వాత అప్పుడు ఏమవుతుంది? కర్మ పోతుంది. కర్మ పోయిన తర్వాత ఎట్లా బురద పోతే ఆ రత్నానంలో ఆ పూర్ణమైన ఆ పవర్ అనేది ఎట్లా ప్రకాశంగా తెలుస్తుందో అదే ప్రకారం ఈ జీవాత్మకుండా స్వాభావికంగా ఉండే ఒక జ్ఞానమేమి, ఆనందమేమి పూర్తిగా తెలుస్తుంది. అది ఎక్కడ తెలుస్తుంది? అక్కడ తెలుస్తుంది, శ్రీవైకుంఠం తెలుస్తుంది. అక్కడ పోయి ఆ జ్ఞానంలో ఆనందంలో సామ్యం. కానీ సామ్యం అంటే ఏమి? ఆయనకి మనం సమంగా ఉంటాం. భగవంతుడికి ఎంత ఆనందం ఉండదో అదే ఆనందం నాకు ఉంటుంది. దాంట్లో ఆయన నేను ఒకటి. అటైతే భగవంతుడు నేను ఒకటి కాదు, ఆనందంలో ఒకటి. అప్పుడు దానిగా సమన్గొల్వీడు తడం కుండ్రమే అని ఆళ్వారు చెప్తారు. దేంట్లో తిరుమల ఆయనకే పాసరం ఇచ్చాడు. ఒడివిల్ కాలమెల్లాం ఉడనాయి మన్ని వడివిలా అడిమె చెయ్య வேண்டும் நாம் చెవుగులరివి త్రివేంగళత్తి ఇళ్ళగొల్చోది ఎందదందదందకి అని ఒక పాసనం. ఆ పథికంలో ఒక పాసనం, వేంకడంగల్ మెమ్మేల్ వినముట్రవం தாங்கள் தங்கட்கு நல்லனவே செய்வார் వేంకటత్వరివార్కు నమవెన్నలాం కడమై అది సుమందార్గట్కే அப்படின்னு చెప్తారు కదా. ఆ ప్రకారం సమన్కొల్వీడు తడం కుండ్రమే సామ్యాపత్తి మోక్షం. సామ్యాపత్తి మోక్షం అంటే ఏమర్థంటే ఆయనకుండే ఆనందం పరిపూర్ణంగా మనకు వస్తుంది. ఆ ఆనందాల సామ్యాపత్యం. అప్పుడంటే ఏమర్థం? బ్రహ్మంకి ఎంత ఆనందం ఉంటుందో అదే ఆనందం మనం చేసుకుంటాము. ఆనందం అప్పుడైతే ఏమర్థం? అనాది కాల కర్మాన్ని తొలగిన తర్వాత ఆనందం మనకి దొరుకుతుంది. అప్పుడు ఆ ఆనందాన్ని ఏదన్నా ఒక వస్తువు, స్వామి ఈయనకి ఆనందం లేకుండా చేస్తాను చేయన వద్దు అంటే చేయను కాదు, ఇక్కడ చేయన వద్ది, ఇది కర్మ చేస్తుంది. వీడికి ఉండే ఆనందం ఎట్లా వీడికి ఆనందం ఉంది? కర్మ పుణ్యపాప రూప కర్మాలు ఉండే దానివల్ల మన లాంటి ఆనందం. ఇక్కడ కూడా అదే ఆనందం ఉండాలి. బురదలో ఉన్నాము, అందువల్ల బయట రాల. అక్కడ బురద లేదు, బురద వచ్చేసింది. ఏంటి బురద అనేది? కర్మరూపమైన పుణ్యపాపాలు. ఆ పుణ్యపాపాలు తొలగిన తర్వాత మనం అక్కడికి పోతున్నాము. అక్కడ పోయిన తర్వాత పూర్ణమైన ఆనందం. అదత తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సామ్య ఉపైతి అంటారు. అటైతే సామ్యాపత్తి మోక్షం అంటే ఏంటంటే అష్టగుణంగా. అట్టయితే 8 గుణాలు మనకు వస్తుంది. భగవంతుడికి ఎన్నో అపరిమితమైన కళ్యాణ గుణంగా ఉండదు ఆయనకి. అట్లంటే 1000 ఎన్నో కోటి గుణాలు ఉండదు. దాంట్లో 8 గుణాలు మనకు వస్తుంది. 8 గుణాలు ఏం తెలుసు బాగా తెలుసుకోండి. అపగత పాప్మ, విజరగ, విముక్తుకు, విశోకక, విచికిత్సక, అభిపాసక, సత్యకామక, సత్య సంకల్పక అని 8 గుణాలు. ఈ 8 గుణాలుదా సామ్యాపత్తి మోక్షం పేరు. దీనికి ఏమంటే ఎట్లంటే అపగత పాప్మ, ఇంక మీద మనకి పాపాలే రాదు. ఇక్కడ వస్తుంది. ఇక లేదు స్వామి కాలక్షేపం ఉంటుందనే రావచ్చు అంటే విన్నా కూడా మన ఈ లోకంలో ఉండే వరకు ఇక్కడ ఉండామంటేనే మనం పుణ్యము పాపము ఉండాలని అర్థం. బాగా తెలుసుకోండి. ఇక్కడ ఎవరు ఉన్నాను పుణ్యము పాపము ఉండాలని అర్థం. అట్టయితే ఆళ్వార్లంతా ఉన్నారే స్వామి, వాళ్ళకి పుణ్యం పాపం ఉండింది అంటే వాళ్ళు ఇచ్చారూపంగా ఉన్నారు. ఏ ఇచ్చారూపంగా? భగవదిచ్చారూపంగా ఉన్నారు. భగవంతుడు చూసి నువ్వు ఇన్ని రోజులు కొండు అని చెప్పి ఆయన అనుగ్రహం వల్ల వాళ్ళు పుట్టాడు. మన అట్లా కాదు, మన కర్మ ద్వారా పుట్టాము. కర్మ ద్వారా పుట్టిందంటే అప్పుడు ఏమర్థం? పుణ్యాలు పాపాలు ఉంటే వరకు ఈ లోకంలో ఉంటాము. అప్పుడు ఈ పుణ్య పాపాలు అక్కడ అపగత పాత్మ, విజరగ జరైలేదు, విజరగ, విముక్తుకు అంటే 60 వచ్చేసింది స్వామి. కూర్చొని కాలేదు. నా వల్ల
కూర్చొనే కాలదు, ముట్టి కాలు నొప్పి, ఇది నొప్పి, ఎట్లా నొప్పి. అందులో ఒక చారి ఈశ్చారి ఉంటే ఇంకా బాగుంటుంది కూర్చొని వినేదానికి. అట్లనేప్పుడు నేను ఇట్లా కూర్చొని కొన్ని కిందంతా కూర్చొని ఉంటాను, అది విన్నవదండి. ఈశ్చారిలో కూర్చుంటాను, ఏదో ఒకటి కూర్చొని వెళ్ళి పట్టుకొని అయినా వింటాను అని వస్తుంది కదా. అది ఎందువల్ల మనకి ఏజ్ అయిపోతుంది. ఆ ప్రకారం అక్కడ ఉంటుందా? లేదు. విజరగా, విముక్తుగు, విశోకక. స్వామి 1:30 గంట సేపు దగ్గర మీరు చెప్తున్నారు కాలక్షేపం. విని టయర్డ్ అయిపోయింది. వినేశాను, ఎంతసేపు విన్నాను, టయర్డ్ అయిపోయింది. చెప్పిన వాళ్ళకి టైర్డ్ అయిద్దో లేదో, వినేటోడికి టైం అయిపోద్ది, టైర్డ్ అయిపోతుంది, చాలా ఆలస్యం అయిపోయింది అంటాం కదా. ఇది అక్కడ ఉంటుంది అంటే లేదు, అక్కడ టైర్డ్ అనేదే లేదు. అప్పుడు ఏంది? విశోకక, విచికిస్తగా, అపిపాసక. కాలక్షేపం చెప్పానండి. శాంతాదోన అరిసేను, దాకం దప్పికగా ఉండాలి. నోరు ఎండిపోతుంది, నోరు ఎండిపోతుంది. అయిపోయింది 8 అయిపోయిందంటే ఆకలి వస్తుంది, నైట్ కదా తినాలి కదా. అప్పుడు దాకం దప్పిక లేదు, ఆకలి లేదు. అదిదా విచికిస్తగా, అపిపాసక. విచికిస్తగా అంటే దాకం లేదు, దప్పిక లేదు, తర్వాత ఏంది ఆకలి లేదు. అటైతే అక్కడ ఉండదు. భోంచేరా అంటే ఏమీ లేదు, భోజనం అనేది లేదు, ఏం లేదు. సదా పశ్యంతి సూర్య, ఎప్పుడు భగవద్ అనుభవం ఉందా, ఎప్పుడు కాలక్షేపం జరుగుతూ ఉంటుంది. వింటూ ఉంటారు, కైంకర్యం చేస్తూ ఉంటారు, ఆనందంగా హా ఊహా ఊహా అగమన్నం 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 అగమన్నాదో అగమన్నాదో అగమన్నాదగా అని చెప్పి ఆ ప్రకారం ఆ భగవంతుని పూర్ణమైన అనుభవించాడు, భగవంతుని వీధిని అనుభవించాడు. ఆ ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఇది విధికిస్తగా, అభిభాసగా. దాని తర్వాత ఇంకా 2 ఉన్నది, సత్యకామగా, సత్య సంకల్పక. సత్యకామగా ఇక్కడ మనం అనుకుంటాము 6:30 గంటకి సరిగ్గా వచ్చేయాలి కాలక్షేపంకి. ఈరోజు ఏదో చెప్పతాడు అనుకుంటే ఎవరో ఒకటి వస్తారు. 8 గంటలకి దాని స్వామి, 7 గంటకి పోయిందా వచ్చాను స్వామి, ఏం చేసేది? ఎవరో ఒకరు వచ్చేసారు. అప్పుడు మేమేం ప్రతిజ్ఞ చేసానో ఆ ప్రతిజ్ఞ పగేయండి 6:30కి పోవాలనుకుంటే ఫోన్ కాలేదు. అదే ఆ 6:30కి పోయి పూర్తిగా విన్ అవుతుందంటే మళ్ళీ ఎవరో ఒకరు పిలుస్తున్నారు, పోతుంది. అప్పుడు ఎత్తిన ప్రతిజ్ఞ పోతుంది. చేసేటప్పుడు ఆ టైం తగినట్టు ఆ చేసిన పని పూర్తిగా చేస్తున్నాడు, అది లేదు. ఈ 2 అక్కడ జరగదు. మనం ఏం ప్రతిజ్ఞ చేసుకుంటామో, ఈయనకి ఈ కైంకర్యం చేస్తామనుంటే పూర్తిగా చేస్తాము, ఈ ప్రకారం ఇది జరుపుతూ ఉంటే జరిగే తీరద్ది. అది అద్ద సత్యకామగా, సత్య సంకల్ప. ఈ 8 అష్టవిధ గుణాలు అంటారు. అట్లాంటి గుణాలు పూర్తిగా వచ్చేసద్ది. వచ్చేసద్ది అంటే ఇప్పుడు కూడా ఉండాలి జీవాత్మ. ప్రతి ఒక్క ఆత్మకు ఉండాలి, మీకు ఉండాలి, నాకు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి. అట్టయితే మాకు దాకం ఎత్తుందో స్వామి, ఆకలి ఎత్తుందో స్వామి, పాపాలు తొలగలేదంటే అదే చెప్పినదా కర్మ మూసుకుంటాం. ఆ కర్మ మూసింది పోయింది అనుకుంది, అదే బురద. ఆ బురద పోయింది. అది ఎప్పుడు పోద్ది? మనకు అన్ని అది ఇంకా 4వ వార్త 5వ వార్తలో చెప్పబడతాడు. ఎప్పుడు పోతుంది, ఎట్లా పోతుంది, ఎలా పోతుంది, ఎలా మనం ఇక్కడ పోతున్నామో అని అక్కడ రాబోతుంది. అయితే అది పోయింది అనుకోని, అది పూర్ణమైన ప్రకాశం. ఈ ఆత్మ శరీరానికి కాదు, శరీరం ఇక్కడనే ఉంది. శరీరంతో అచిత్తం చెప్పాను. శరీరానికి జ్ఞానం అనేదే లేదు, తెలుసుకోవాలా మీరు. ఓ శరీరంకి పూర్తి అటేదే ఈ శరీరంతో పాటు ఇట్నే చేతులతో కాలుతో అట్నే పోతాను శ్రీవైకుంఠం కాదు, లేనే లేదు. శరీరం ఇక్కడ పడిపోద్ది, ఆత్మదా బుద్ధి. అయితే మాకు తెలుసున అంటే అదే సూక్ష్మంగా ఉంటుంది, మనకేం తెలియదు, ఏది తెలియదు. ఏదైనా ఒకటి తెలిసినట్టు ఉంటే ఎవరికైనా చెప్పచ్చే స్వామి. ఇప్పుడు కొన్ని మంది సమ్మర్లో మే జూన్లో అట్లా ఊటీకి పోతే ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత ఆనందంగా. ఆ చలిగాలికి అట్నే అక్కడ వచ్చి ఇప్పుడు బుష్ అని చేయకుండా ఆనందంగా ఉండండి. పోయి చూసుకొని వచ్చి బాగున్నదండి, చాలా బాగుంటుంది, మీరు పోయి చూడండి మనం చెప్తామా కదా. అదే ప్రకారం శ్రీవైకుంఠకు నాకు పోయేసి స్వామి బాగున్నది, ఆనందంగా ఉండదు, బాగానే ఉండదు, బాగా కైంకర్యం జరుగుతుంది, ఏమైనా తాగం లేదు, ఆకిలి లేదు, ఏం లేదండి, బాగుండని ఎవరన్నా ఒకరు చెప్తే మనకు ఒక నమ్మకం అవుతుంది. చెప్పేటోళ్ళు ఎవరన్నా ఉండంటే అక్కడ పోయిన వాళ్ళు తిరిగి వచ్చేది లేదు. నచపునరావర్తతే నచపునరావర్తతే అని శాస్త్రం చెప్తుంది. పోయినోళ్ళు ఎవరన్నా తిరిగి వచ్చేటోళ్ళు ఉన్నారంటే వచ్చేటోళ్ళు, అట్లీస్ట్ వచ్చేటోళ్ళు తింటే వాళ్ళు వినేసినా మనం పోతుందంటే లేదు, అక్కడ పోయినారంటే అంతే. దాని తర్వాత వచ్చిన ఆహా, అప్పుడు ఏం తెలుస్తుంది? ఇట్లాంటి మోక్షం ఐక్య మోక్షం కాదు, సామ్యాపత్తి మోక్షం. సామ్యాపత్తి మోక్షం, ఐక్యం మోక్షం కాదు. ఏంది? సామ్యాపత్తి మోక్షం. అట్లాంటి సామ్యాపత్తి మోక్షం ఏంది? వాక్యజన్య వాక్యార్థ జ్ఞానం వల్ల మోక్షం కాదు. అట్లయితేమి శాస్త్రం చెప్తుంది, శాస్త్రం చెప్పిన దాని వల్ల నా చెవులు విన్నాను, నేనే బ్రహ్మాస్మి, అగం బ్రహ్మాస్మి అని అనుకునేది, అది మోక్షం కాదు. ఏమిటే? ఆ శాస్త్రమే అబద్ధం చెప్తున్నావే.
లేదు నిజం పెట్టుకుంటే అప్పుడు అద్వైతం పోతుంది. అబద్ధం చెప్తుంటే నువ్వు చెప్పిన ఆ మాట నిజం కాదని వస్తుంది. ఎట్లా ఎందుకు ఇంత భావన? ఎందుకంటే ఎప్పుడైనా కానీ బాగా ఒకటి తెలుసుకోండి, ఒక పుస్తకం ఒకటి ఉండాలి. ఆ పుస్తకంలో ఎన్నో రాసి ఉంటారు. ఇద్దరి దగ్గర తీసుకుపోయాను ఆ పుస్తకాన్ని. తీసుకుపోయిన తర్వాత ఈ పుస్తకంలో ఏముండాలని చెప్పండి అని చెప్పాను. ఒకరేం చెప్పారు, ఒకరేదో చెప్పాడు, ఇంకోడేం చెప్పాడు, ఇంకోటి ఏదో చెప్పాడు. ఒకడేం చెప్తున్నాడు, నేను దీనికి ముందు మీ దగ్గర చెప్పాను కదా, దీనికి ముందు నేను ఏమేమి చెప్పానో అది అన్నీ నేను పుస్తకంలో చూపిస్తానండి అని ఒక ఆయన చెప్పాడు. ఇంకొక ఆయన ఏం చెప్పాడు, స్వామి ఈ పుస్తకంలో ఏముండదో అది నేను చెప్తానని చెప్పాడు. ఈ రెండింటి తేడా ఉండదా లేదా? పుస్తకంలో ఉండేది నేను చెప్తాను అనే దానికోసం, నేను చెప్పింది పుస్తకంలో చూపిస్తాననే దానికోసం చాలా తేడా ఉండదు. ఎట్లా తేడా వస్తుందంటే, పుస్తకంలో ఉండేది చెప్తున్నానంటే పుస్తకం ఏం చెప్తుందో అది నేను చెప్తున్నాను అర్థం. నేను చెప్తుంది పుస్తకంలో చూపిస్తానంటే ఏమర్థం అంటే, నేను నిర్ణయం చేసేసాను ఇది దాన్ని పుస్తకంలో దోపుతున్నాను. ఈ ప్రకారందా ఈ ప్రకారందా ఈ ప్రకారం. అప్పుడు ఏమవుద్దంటే, పుస్తకంలో నేను చెప్పిన దానికి ఆపోజిట్గా కొన్ని ఉంటుంది, అదంతా తీసుకోబాకండి అని చెప్పేస్తాను. అట్లా వచ్చిందా అద్వైతం. ఎందుకంటే శాస్త్రం ఏం చెప్తుందో అది రావాల. నేను మొదటనే అద్వైతాన్ని నిర్ణయం చేసేసాను, దాన్ని శాస్త్రంలో చూపిస్తా అంటే తప్పు. శాస్త్రం ఏం చెప్తుంది, విశిష్ట అద్వైతం చెప్తుంది, అది చెప్పాలి. దానివల్లదా ఇంత తేడా. ఈ తేడా వచ్చిన దానికి ఏం రీజన్ అంటే ఇది. ఎందుకంటే ఆయన చాలా చిన్న ఏజ్లో ఆయన వచ్చి ఇదన్నీ చేయాల్సిన ఒక నిర్బంధం వచ్చేసింది. ఆయన కాలంలో బౌద్ధ మతాలు, జైన మతాలు చాలా పూర్తిగా ఉన్నింది. అట్లా పూర్తిగా ఉన్నప్పుడు శాస్త్రమే పోద్ది అనే ఒక పరిస్థితిలో ఉన్నింది ఆ కాలంలో. మన జ్ఞానాన్ని పెట్టుకొని స్వామి మాకే తెలుస్తుందే స్వామి, ఏం స్వామి ఆయన ఇట్లా రాచేసాడు అట్లా మాట్లాడకూడదు మనం. దానిగా మొదటనే నేను చెప్పాను, శంకరాచార్య మహావిద్యుత్తుడు, మహాజ్ఞానుడు, మాధ్వాచార్యులు అదే ప్రకారందా, రామానుజాచార్యులు అదే ప్రకారందా, వీళ్ళ లోపల తేడా ఉండాలంటే తేడా లేదు కూడా మీకు చెప్పినాను. అయితే ఆయన సృష్టించిన ప్రయత్నం ఏమంటే శాస్త్రాన్ని బయట తీసుకురావాలి. ఆ కైంకర్యం ఆయన పరిపూర్ణంగా చేశాడు, ఏ తప్పు లేకుండా. ఏమంటే ఆయన లేదంటే ఇప్పుడు మన వల్ల ఈ 6 వార్తకున్న శాస్త్రవాక్యం పెట్టుకొని దీన్ని చెప్పనవద్దా అంటే తలవద్దు, అట్లదా చెప్పాలి. మళ్ళీ ఎవరన్నా సిట్టించేస్తున్నా. అయితే తీసుకొచ్చింది ఆయన్ని. ఆ శాస్త్రాన్ని ఎక్కడికో పోయింది, దాన్ని పట్టి లాగి వాళ్ళ దగ్గర నుంచి లాగి శాస్త్రందా ప్రధానం, అదిదా ప్రమాణం, మిగతా ప్రమాణం కాదు అని తీసుకొచ్చిన కైంకర్యాన్ని పూర్తిగా చేసాడు శంకరాచార్య. చేసిన తర్వాత ఆయనకి టైం లేదు, దీనికి అన్ని రాయాలి కదా. 32 సంవత్సరాలు ఆయన ఉన్నాడు, దానిపైన ఆయన ఉండని కాల. ఆ 32 సంవత్సరాలు ఏం చేయనవద్ది? శాస్త్రం అనంతావివేదాగా అని శాస్త్రం చెప్తుంది. అత్తాటి శాస్త్రం ఉన్నప్పుడు దాన్ని వేసుకోవాలంటే అప్పుడు ఏదో ఒకటి దాంట్లో చెప్పేసి వదలాడిన అభిప్రాయంలో చేసాడు, కానీ ఆయన ఏం తప్పు చేయలేదు. అందువల్ల అప్పుడైతే అప్పుడు శాస్త్రం నిర్ణయం చేయాలి కదా. అందువల్ల భగవంతుడు ఏం చేశాడు, శాస్త్రం నిర్ణయం చేసేదానికి, శాస్త్రం తీసుకొచ్చేదానికి శంకరాచార్యుల అవతారం, శాస్త్రం నుండి అర్థాన్ని చెప్పేదానికి రామానుజాచార్య అవతారం అని చెప్పి ఇట్లా చేశాడు. అట్లా మనం తీసుకోవాలి. కానీ ఆయన తప్పు చేశాడు, ఈయన సరి చేశాడు, ఈయన ఇది చేశాడు, ఆ అభిప్రాయంలో తీసుకోనేకూడదు. అదిదా భగవంతుడి విషయం. ఎందుకు చెప్తున్నా? అప్పుడు ఆయన ఏం చెప్తాడు, వాక్యజన్య వాక్యార్థ జ్ఞానం వల్ల మోక్షం అంటాడు. లేదు స్వామి రామానుజాచార్య భక్తి రూపాపన్న జ్ఞానమైన జ్ఞానం వల్ల మోక్షం అంటాడు. భక్తి రూపాపన్న జ్ఞానం అంటే ఏమిటి? భగవంతుని ఉపాసనం చెయ్యాలా. ఆయన ఏం చెప్పాడు, మోక్షం అనేది ఎట్లా? ఆ శబ్దం మన చెవుల పడిందంటే నేనే బ్రహ్మం, అహం బ్రహ్మాస్మి వచ్చేసిందంటే మోక్షం అంటాడు. అది కాదు, భక్తి ఉపాసన చెయ్యాలా. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము చేసి 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 ఏం చేయాలా? దాని తర్వాత ఇదిదా భగవంతుడు వచ్చి
భక్తి అట్టనే పెరగను ఆ భక్తి పెరగను పరభక్తి పరజ్ఞాన పరమభక్తి అని వచ్చి దాని తర్వాత ఆశ్చర్యమైన ఆ విజయాన్ని మోక్షం భగవంతుడి సరే వీడి భక్తి పరిపూర్ణంగా వచ్చేసింది, వీడికి రుచిని వచ్చేసింది, ఆశ్చర్యమైన రుచి వచ్చింది, రుచి పైకి పెరుగుతుంది. ఇట్లాంటి రుచి పెరిగినోడికి ఇది ఇవ్వాలా అని చెప్పిన విషయందా ఏంది రెండో వార్త ఆశ్చర్యమైన వార్త. మొదటి వార్త అగమే పరంతత్వం, రెండో వార్త దర్శనం భేద ఏవచ్చ. దర్శనం భేద ఏవచ్చ అంటేనే భేదమే సిద్ధాంతం, అభేదం సిద్ధాంతం కాదు. అభేదం అంటే బ్రహ్మం ఒకటే, భేదం అంటే బ్రహ్మం దాని తర్వాత ఈశ్వరుడు, దాని తర్వాత ఈశ్వరుడు బ్రహ్మమే ఈశ్వరుడు, దాని తర్వాత ఈశ్వరుడు కాదు బ్రహ్మమే ఈశ్వరుడు చిత్తు అచిత్తు మూడు కలిపింది అభేదం. ఆ అభేదమే సిద్ధాంతం. మూడు నిజమే. అయితే మూడు నిజమంటే కూడా భేదం సిద్ధాంతం చెప్పచ్చు, అభేదం సిద్ధాంతం చెప్పనవద్దు. ఏమంటే మూడు కలిసి ఒకటిని చెప్పచ్చు. అయితే మూడు కలిసి ఒకటిని చెప్పినప్పుడు కలిసిన బ్రహ్మంలో ఒకటి అని ఎట్లా పెట్టాలి, కానీ బ్రహ్మానికే రెండోది లేదని చెప్పకూడదు. బ్రహ్మం కలిసిన బ్రహ్మానికి రెండోది లేదని చెప్పాలన్నా కానీ బ్రహ్మానికే రెండోది లేదని చెప్పకూడదు అనేది ఈ విషయం ఏంది, ఇది రెండో వార్త. ఏంది మొదటి వార్త అగమేవ పరంతత్వం, రెండో వార్త దర్శనం భేద ఏవచ, భేదమే సిద్ధాంతం. అట్లాంటి భేదమే సిద్ధాంతం అని చెప్పిందిదా ఇది దేవపెరుమాళ్, ఆ వరదరాజ పెరుమాళ్ చెప్పిన. ఆయన చెప్పిన మాట పెట్టుకోనిదా ఓ అద్వైతం కాదు విశిష్ట అద్వైతందా ప్రధానం. దాన్ని పెట్టుకుందా మనం చూసే వస్తువు, మేము నిన్ను చూస్తున్నాను మేము నన్ను చూస్తున్నాను అదన్నీ నిజమేనాడు. ఇప్పుడు దీంట్లో ఒకే విషయం చెప్తాను. ఇప్పుడు అద్వైతులను చూసి స్వామి ఒకటి అడిగాడు. ఇప్పుడు కృష్ణుడు గీతని చెప్పాడు కదా, భగవద్గీత చెప్పాడు. భగవద్గీత చెప్పాడంటే భగవద్గీతలు ఏం చెప్తున్నాడు, విశిష్టాద్వైతం చెప్తున్నాడా అద్వైతం చెప్తున్నాడా అని అడిగాడు. అద్వైతంగా చెప్తున్నాడు, విశిష్టాద్వైతం చెప్పలేదు. ఎక్కడ చెప్తాడు, అద్వైతంగా ప్రధానం, అద్వైతంగా చెప్పిండు అని చెప్పి శంకరాచార్య వాళ్ళు చెప్పారు. సరే అద్వైతంగా చెప్తున్నారంటే అట్లయితే అద్వైతం ఏం చెప్తుంది, బ్రహ్మం ఒకటే, మిగతా అన్ని అబద్ధం, ఏది నిజం కాదు. బ్రహ్మ సత్యం జగత మిథ్య జీవో బ్రహ్మైవ నాపరగా ఇది వేదాంత డిండిమగా అని చెప్తుంది. అప్పుడు బ్రహ్మం ఒకటే కదా చెప్పింది. అప్పుడు బ్రహ్మం ఒకటే అయితే కృష్ణుడు బ్రహ్మం, అప్పుడు అర్జునుడు ఎవరికి ఉపదేశం చేయాలా? ఇప్పుడు వచ్చి ఉపన్యాసం చేస్తున్నా అంటే మీరు లేదనుకో, నేను ఒకటే ఉన్నాను అనుకోండి, నేనే బ్రహ్మం అనుకోండి, బ్రహ్మమంతా ఏం కాదు ఊరికే మాటకి చెప్తున్నాను, బ్రహ్మం అనుకోండి. ఇప్పుడు నేను ఒకటే ఉన్నాను అనుకోండి, అప్పుడు ఎవరికి ఉపదేశం చేయాలా? మీకు ఉపదేశం ఇంత మీరు లేదే, అద్వైతం ప్రకారం మీరు లేదు, అప్పుడు మీకు ఉపదేశం చేయనవదు. అదే ప్రకారం కృష్ణుడు పరబ్రహ్మం అయిపోయిన తర్వాత రెండో వస్తువు ఉండదా? అప్పుడు రెండో వస్తువు అర్జునుడు ఉండాలా? అర్జునుడే లేదంటే ఎవరికి ఉపదేశం చేస్తుడు? అద్వైతం ప్రకారం కృష్ణుడు ఒకటిదా ఉండాలి, వేరెవరు ఉండకూడదు. అప్పుడు ఉపదేశమే లేదు, కాలక్షేపమే లేదు, ఉపన్యాసమే లేదు. అంటే ఉపన్యాసం ఉంటే అట్లీస్ట్ ఇద్దరన్నా ఉండాలి, ఒకటి చెప్పేటోళ్ళు ఉండాలా, ఒక్కరన్నా ఉండాలి వినేటోళ్ళు. అది కూడా లేదంటే గోడను చూసి చెప్పుకుంటే పైకి పిచ్చోడు ఉంటాడు. ఇప్పుడు అడిగాడు, సరే గీత చెప్పాడు కదా, ఈ గీత వల్ల చెప్పిన తర్వాత ఎవరికండి ఉపదేశం చేస్తాడు? అర్జునుడికి ఉపదేశం చేస్తాడండి. అర్జునుడికి అద్వైతమని ఉపదేశం చేస్తాడు. అద్వైత పరంగా అద్వైతమే సిద్ధాంతం అని చెప్పి భగవద్గీతలో కృష్ణుడు ఉపదేశం చేస్తాడు. అట్టయితే అద్వైత పరంగా ఉపదేశం చేస్తున్నట్టే అప్పుడు కృష్ణుడు ఒకడు ఉండాలా, లేదు అర్జునుడు ఉండాలా? వీళ్ళిద్దరు ఎవరో ఒకరిదా ఉండాలా? ఇద్దరు ఉండనవద్దు. ఇద్దరు ఉంటే ఏమవుతుంది, అద్వైత పోతుంది. అప్పుడు మీ ప్రకారం కృష్ణుడు ఉండాలా అర్జునుడు ఉండాలా అని? లేదండి కృష్ణుడే ఉండాలి, కృష్ణుడే కదా ప్రధానం, ఆయనే కదా ఆచార్యుడు ఉండాలా శిష్యుడు ఉండాలా అన్నాడు. ఇప్పుడు శిష్యుడు ఉండాలా లేదా? మీ ప్రకారం శిష్యుడు ఉండాలంటే అర్జునుడు శిష్యుడు అబద్ధాలు అయిపోద్ది. అప్పుడు శిష్యుడు ఉండేది నిజమైతే అద్వైతం పోతుంది. సరే స్వామి శిష్యుడికి ప్రాధాన్యం ఇచ్చేస్తాను, అట్లయితే ఇది అర్జునుడికి ప్రాధాన్యం ఇచ్చేస్తాను, వీడికి కృష్ణుడు అబద్ధం చెప్తాను. అంటే ఎవరో ఒకరు అబద్ధం ఉండాలి కదా, అర్జునుడు అబద్ధంగా ఉండాలా, లేదు కృష్ణుడు అబద్ధంగా ఉండాలా? చెప్పేటోళ్ళు నిజంగా ఉండి కావాలంటే అర్జునుడు అబద్ధం అయిపోద్ది. అర్జునుడు నిజంగా ఉండాలంటే చెప్పైన కృష్ణుడు అబద్ధం అయిపోద్ది. మొదట ఏం చెప్పాడు,
ఇక్కడ కృష్ణుడు నిజం అనుకుంటే అర్జునుడు అబద్ధం అబద్ధంగా ఉండేటోళ్ళకి ఎవరు ఉపదేశం చేయను అవరే లేదు అది ఉపదేశం చేయను కాదు లేదండి అర్జునుడు నిజం అన్నాడు. అప్పుడు అర్జునుడు నిజం అంటే అబద్ధమైన కృష్ణుడు నిజమైన భగవద్గీతని చెప్తాడా? చెప్పడు కదా. కృష్ణుడికే తెలవలేదే అట్లా ఎట్లా చెప్తా ఉన్నాడు. లేదు అప్పుడు ఆయన సమాలిసుకున్నాడు. లేదు కృష్ణుడు ఇంకా అద్వైతం ఇంకా పూర్తిగా తెలవల. అద్వైతం తెలిస్తేదనే అబద్ధం వచ్చును. అద్వైతం తెలుసుకోలేదు అనుకోని బాగునండి ఇది తెలుసుకోలేదంటే అప్పుడు కృష్ణుడు అబద్ధం రాదు. అద్వైతం తెలుసుకుంటేదా బ్రహ్మం ఒకటే మిగతా అంతా అబద్ధాన్ని తెలుసుకుంటుంది. అద్వైతమే తెలవలేదనుకొని అందరూ తెలుసుకుంటాము. అందువల్ల కృష్ణుడు ఇంకా అద్వైతం తెలవలేదు ఇంక మీద తెలుసుకోపోతాడు అన్నాడు. అప్పుడు కృష్ణుడు నిజమైపోతుంది, అర్జునుడు నిజమైపోతుంది అని చెప్పాడు. అట్టయితే అద్వైతమే తెలవకుండా ఉండే కృష్ణుడు అద్వైత ఉపన్యాసం ఎలా చేస్తాడండి? ఆయనకి తెలియదే. అందువల్ల బ్రహ్మం తప్ప మిగతా ఏం లేదని చెప్తేనే అది లోకానికి లోక దృష్టికి అది సరిరాదు. అందువల్ల భేదమే సిద్ధాంతం కానీ అభేదం సిద్ధాంతం కాదు. దేవ పెరుమాళ్ ఆ వరదరాజ పెరుమాళ్ ఏం చెప్పాడో అది నిజం. అందువల్ల భేదం సిద్ధాంతం అని ఈ రెండో వార్త పూర్తి అవుతుంది. దీనిలో చాలా విషయాలు వినిండారు, చాలా నోట్స్ ఎత్తుకో ఉండాలి. మీరు ఎత్తుకున్నారా తెలియదు. అయినా కూడా దీంట్లో ఒక్కటి మాత్రం మళ్ళీ నేను మీకు గుర్తుంచుతున్నాను. ఇది వాళ్ళనియో వీళ్ళనియో ఈ మతాలనో ఆ మతాలనో ఏదో తగ్గురకంగా మాట్లాడే అభిప్రాయం కాదు. ఈ సిద్ధాంతం ఏమనేది చెప్పేదానికి ఇది కానే కానీ ప్రతి ఒక్క మహనీయులు చాలా గొప్పోళ్ళు. దాంట్లో ఏ విధమైన రెండో అభిప్రాయం అనేది లేదు. ఇది మీరు గుర్తుంచుకోవాలా. అద్వైతమైన కానీ విశిష్టాద్వైతం కానీ ద్వైతం కానీ వాళ్ళోళ్ళు సంప్రదాయం ప్రకారం ఉన్నారు. అయితే ఇక్కడ సంప్రదాయం తేడా చెప్పాలనే ఒక అభిప్రాయం ఇది చెప్పేమే కానీ అది తగ్గు రకం ఇది తగ్గు రకం అనే ఒక అభిప్రాయం కాదు. ఇప్పుడు ఈ ప్రకారం ఈ రెండో వార్త దర్శనం భేదయవచ, భేదమే సిద్ధాంతం. దర్శనం అంటే సిద్ధాంతం. ఈ సిద్ధాంతం భేదమేని తేపమా చెప్పేశుడు. దీంతో ఈ రెండో వార్త పూర్తి అవుతుంది. బృందారణ్య నివాసాయ బలరామానుజాయ చ రుక్మిణీ ప్రాణనాదాయ పార్థసూదాయ మంగళం మంగళాశాసనపరే మతాచార్య పురోగమై సర్వైత్య పూర్వయ్యాచార్యై సత్కృతాయాస్తు మంగళం అని ఇప్పుడు ఈ రెండో వార్త పూర్తి అయిపోయింది. దీని తర్వాత ఇప్పుడు ఒక 10 నిమిషాలు మీరు ఆ సందేహాలన్నీ మీరు నివర్తి చేసేయడానికి కాసుకున్నాను. అడగచ్చు మీరు.